పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ పాదములకు శుభములు వందనములు తెలియజేయుచున్నాను దేవా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంతవరకు నీ మాటలు నీ యొక్క మాటలను కీర్తనలతో కీర్తించుకొని ఉన్నాము దేవా. ఈ సమయమందు నీ యొక్క అమూల్యమైన సందేశమును వినాలని మేమందరము ఎదురు చూస్తుండగా నీవు నీ పరిశుద్ధాత్మని ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడి నీవే ప్రభువా నీ మాటలు తెలియజేయుచున్నప్పుడు మా మనోనేత్రం వెలిగించబడులాగున జ్ఞానము కలిగిన మాటలు మాకు తెలియజేసి ప్రభువా, ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటల చేత బలపరిచి తృప్తిపరిచి ప్రభువా, వ్యర్థమైపోతున్నటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ యొక్క మానవాళిని నీ మాటల చేత బలపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా అవటానికి కావలసిన కృప దయచేయమని నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు వారి నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. అందరూ కూడా దేవుని యొక్క మాటను ఈ దినమందు కొంత సమయము చాలా శ్రద్ధ కలిగి కొద్ది మాటలు వినటానికి మనము ప్రయాసపడదాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్య భాగం మనము ప్రతి దినము వినుచున్నటువంటి మాటల నుంచి కొద్ది మాటలు చాలా శ్రద్ధగా ఆలకించడానికి ప్రయాసపడదాం. ప్రారంభ దినముల నుంచి ప్రస్తుత దినముల వరకు కూడా సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడిని కూడా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకొని అందరూ కూడా తనకు అడిగి దేవుడు మనుష్యుల నిమిత్తము సిద్ధము చేసిన పరలోక రాజ్యమును మానవ మాతృలమైనటువంటి మనకు అప్పగించాలని ఆయన సిద్ధం చేసి ఉండగా ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనందరము వెళ్ళకుండా మనము దానిని పొందుకోకుండా ఉండాలని అపవాది తన యొక్క కుయుక్తి చేతను తన యొక్క తంత్రముల చేతను మనుషులందరినీ మాయ చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. నేటి దినాల వరకు కూడా ప్రతి మనుష్యుడు కూడా జ్ఞానము ఉన్నట్టుగా బ్రతుకుచున్నాడు, కానీ దేవుని సంబంధమైన జ్ఞానం లేనివాడిగాను దేవుని యొక్క మాటల్లో ఉన్న పరమార్థమును ఆలోచింపటానికి అంత టైం లేనివాడిగాను బ్రతుకుచూ ఉన్నాడు. అసలుకి కొన్ని విషయాలు మనం చూస్తే దేనికి పనికిరాని దానికోసం, కనీసము మన జీవితంలో దేనికి ఉపయోగపడినటువంటి ఈ లోకం కోసమే మనందరము ప్రయాసపడేది. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి, లోకంలో ఉన్నటువంటి సంపదల గురించి, లోకంలో ఉన్నటువంటి జీవితాల గురించి, లోకంలో ఉన్నటువంటి ఆశల గురించి ప్రయాసపడుతున్నాము. కానీ అసలుకి మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి? మనుషుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఎందుకు ఈ లోకంలో మనుషుడు జీవిస్తున్నాడు? జీవించటానికి గల ప్రాముఖ్యత ఏంటనేది ఎవరికీ అర్థం కాదు. అర్థం కాకున్నట్టుగా అపవాది చేసేసింది అలాగా. అందుకని మనుషులు వాళ్ళు చేయించున్న పనులు వాళ్ళకు బాగానే ఉంటాయి. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా నువ్వు పాపం చేస్తున్నావంటే వాడు ఏమంటాడు తెలుసా? నీకు చేయటం చేతగాక నన్ను అంటావా అంటాడు. మంచి చేస్తున్న వాడి దగ్గర పోయి మంచి చేస్తున్నావని అనేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో. అందరూ కూడా మంచి చేసే వాళ్ళను ఏలెత్తి చూపే వాళ్ళు ఎక్కువైపోయారు. మంచి చేసేటువంటి పనులు, మంచి చేసేటువంటి మనుషులకి సమాజంలో విలువ కూడా లేకుండా పోతుంది. అయితే ఏదేమైనా కూడా ప్రస్తుత కాలంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చాలని, దేవుని యొక్క ఆలోచనలు జరగాలని దేవుడు తన చిత్తానుసారమైనటువంటి 66 గ్రంథాలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి దేవుని మాటలు యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ మానవాళి మొత్తానికి తెలియజేయించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే అపవాది కూడా ఏం చేస్తుందంటే, ఈ సువార్త ఎప్పుడైతే అందరికీ తెలియజేయబడుతుందో అప్పుడు ఏమవుతుందని చెప్పాము? సువార్త ఎప్పుడైతే అంతటా అందరికీ తెలియజేయబడితే అప్పుడేమవుతుందమ్మా? అపవాదికి అంతము వస్తుందని అపవాది ఏం చేస్తుందంటే సువార్త అన్ని దిక్కులు పోకుండా ఆపేస్తుంది. అపవాది పని ఏంటంటే సువార్త జరగకూడదు, దేవుడు ఏం చేస్తున్నాడంటే సువార్త జరగాలి. ఎందుకంటే ఈ సువార్త సర్వలోకంలో ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఆ తర్వాత ఏమొస్తుందని మనకు చెప్తుంది బైబిల్.
అంతము వచ్చును. ఎవరి అంతము? అపవాదికి అంతం వస్తుంది. కాబట్టి అది కూడా ఏం చేస్తుందంటే తన ఆయుష్ను తను కాపాడుకోవటానికి మనుషుల మధ్యలోనికి సువార్త రాకుండా, ప్రపంచ మానవాళిలోనికి సువార్త పోకుండా, సువార్తను అడ్డగిస్తూ సువార్త జరగకుండా చేస్తుంది అది. అందుకనే ఈరోజు మనుషుల గురించి మాట్లాడినప్పుడు మనుషుడికి అన్నీ తెలుసు, కానీ తనలో ఉన్నటువంటి తనను గురించి తనకు తెలియదు. ప్రతి దాని గురించి తెలుసు, కానీ తనలో ఉన్నటువంటి తన గురించి తనకు తెలియదు. అందుకని కావాలంటే నేటి క్రైస్తవులు కూడా చూడండి, దేవుడి వాక్యానికి విలువిచ్చే వాళ్ళు లేరు. నిజంగా నేను చాలాసార్లు చూసినప్పుడు వాక్యం అని చెప్పగానే చాలా మంది ఏం చేస్తారంటే, చాలా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది లేచి వెళ్ళిపోవటం కానీ, చాలా మంది ఏదేదో పనులు చూసుకోవటం కానీ, చాలా మంది ఎన్ని గంటలకు అయిపోయిన తర్వాత వద్దామని కానీ వాక్యానికి చెవి ఇవ్వకుండా వాక్యం వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ రోజు వరకు కూడా. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇది అపవాది పని. సువార్త జరగకూడదని. అందుకని అపవాది ఈ మనుషులందరినీ కూడా ఏ విధంగా ఉపయోగించుకుంటుందంటే, కష్టపడే కష్టార్జితాన్ని కానీ, శ్రమటోర్చి సంపాదించినటువంటి ఈ యొక్క ధనములు కానీ, శ్రమటోర్చి సంపాదించుకుంటున్నటువంటి ఈ యొక్క ధనధాన్యాలను కానీ అపవాది ఏం చేస్తుందంటే మనుషులని మీ కొరకు ఖర్చు పెట్టుకోమని చెప్పేస్తుంది ప్రతి ఒక్కరికి. అందుకనే ప్రతి ఒక్కరూ మనం ఏం చేస్తామంటే వచ్చినటువంటి ధనధాన్యాలను ఏ విధంగా ఆలోచించుకుంటామంటే, బాగా గమనించి ఆలోచిస్తే ఏమి పొలములు కొనటానికి కానీ, స్థలములు కొనటానికి కానీ, ఇల్లులు కట్టుకోవటానికి కానీ, ఐశ్వర్యాలు సంపాదించుకోవటానికి కానీ, వస్త్రాలు కొనుక్కోవటానికి కానీ దీని కొరకే ప్రయాసపడుతుంటాము. కానీ ఏదే ఆలోచన ఎవరిలో రాకుండా అపవాది ముందు జాగ్రత్త తీసుకున్నది. తన జాగ్రత్త చాలా గొప్ప జాగ్రత్త తీసుకుంది. వేరే ఆలోచన మనసులోనికి రాకూడదు. ఎప్పుడు మనసులోనికి ఏ ఆలోచన రావాలంటే ఆకాశం కింద ఉన్నటువంటి ఈ భూలోకం గురించి ఆలోచించాలి మనసులో అందరూ. ఆకాశం కింద ఉన్నటువంటి భూలోకం గురించి, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేటువంటి మధ్యలో ఉన్నటువంటి 4 రోజుల గురించి ఆలోచింపజేస్తుంది అందరూ. అంతకు మించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా ఏమంటారంటే, నేను చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలన్నా బాగుంటే బాగుంటుంది ఆశ. నేను చనిపోయినా పర్లేదు, నా పిల్లవాళ్ళకన్నా 4 రూపాయలు సంపాదించాలి. నేను తినకపోయినా పర్లేదు, నా పిల్లలు తిన్నా బాగుండు. అంటే ఇప్పుడు మనుషులు దేని గురించి ఆలోచిస్తున్నారంటే ఈ రోజు గురించి, ఈ భూమి గురించి, ఈ యొక్క సంపదల గురించి, ఈ భూలోకంలో ఉన్న దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈ రోజు మనుషుల్లో యుద్ధములు కానీ, పోరాటాలు కానీ, పగలు కానీ, కక్షలు కానీ, ఈర్ష్యలు కానీ, ద్వేషాలు కానీ కేవలం దేని కొరకంటే కేవలం ఈ 4 రోజులు ఉండే ఈ యొక్క జీవితం కొరకే. నిజంగా నేను చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించినప్పుడు అపవాది తన పని తను చేసి సైలెంట్ గా నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా పక్కన కూర్చుంది. తన పని తను చేసింది ఏమీ తెలియదు అన్నట్టుగా పక్కన కూర్చుంది. ఇప్పుడు మనమేం చేస్తున్నామంటే పాపులాడుకుంటున్నాం, పోరాడుతున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ అది చేసిన పని ఏదో మనం తెలుసుకోలేకపోయాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినప్పుడు మాట్లాడుతూ ఏమంటారంటే ఆత్మను ఆర్పకుడి. అసలు ఈ మాట అర్థం ఎవరికి అర్థం కాదు నేటి వరకు కూడా చాలా మందికి. ఆత్మను ఆర్పడం అంటే ఏంటి? అసలు ఆత్మ ఆరిపోతాక అసలు ఆత్మ ఆర్పడం అంటే ఏంటి? ఎప్పుడు కూడా మనం ఆలోచించినప్పుడు, ఎప్పుడు కూడా మనం చూసినప్పుడు, గమనించినప్పుడు కొన్ని తెలియనటువంటిగా మనకు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వినాలి. మీరు కళ్ళు మూసుకొని మేము వింటున్నామంటే ఎవరు చెప్పరు. మీరు కళ్ళు తెరిచి ఎప్పుడైతే చూస్తారో అప్పుడు విన్నట్టు. లేకపోతే మీకు తెలియకుండానే మిమ్మల్ని అపవాది మాయలోకి పెట్టేస్తుంది. ఎందుకంటే నేను చదివిన తర్వాత, అంటే నాకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి నేను చదివిన తర్వాత ఈ యొక్క బైబిల్ పుస్తకంలో కొన్ని విషయాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అపవాది చేయాల్సిన పని చేసేసి పక్కన కూర్చుంది. ఇంకా ఏం చేయట్లేదు, మనమే తపన చెందుతున్నాము. దేవుడి కొరకు ప్రయాసపడాల్సిన మనమే ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని తపన చెందుతాం, కానీ మనం ఏమి చేయట్లా. మనం ఏమి చేయట్లేదు. ఎందుకంటే అది చేసేసి వెళ్ళిపోయింది అంతే. ఎలా ఉందంటే మనం చెప్పడానికి, నీరు ఈ నుంచి పారిపోతుంది అనుకోండి, ఇక్కడ కట్టేసామనుకోండి, ఇక్కడ ఏం చేసిన ఉపయోగం ఉంటుందా? ఆ నీళ్ళలోనే చేసినట్టే.
కానీ కట్ట తీసేస్తేనే నీళ్లు కిందకి పోయాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే కట్ట వేయబడింది అక్కడ, ఆ కట్టేసిన తర్వాత ఈ లోపల నీళ్ళలోనే మనం పావులాడుతున్నాం, అది చేయాలనుకుంటాం, ఇది చేయాలనుకుంటాం, అట్ట చేద్దాం అనుకుంటాం. కానీ ముందు కట్ట తెచ్చేయాలి. కట్ట తెచ్చితే నీళ్ళు పోతే పొలంలోనికి వెళ్ళిపోతాయి. కట్ట తెచ్చకుండా మనం నీళ్లు పొలంలోకి పంపించాలని ఏడు ప్రయత్నాలు చేస్తే ఉపయోగం ఉందా? అపవాది కట్టేసింది, పక్కనకు వచ్చింది. మనం ఏం చేస్తున్నామంటే ఏదో చేస్తున్నాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం. అనుకుంటాం ఎందుకు చేయలేదే, ప్రతిదీ చేస్తున్నామంటే నిజంగా ఇక్కడ కూర్చున్న మనం ఒక 10-20 మంది ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి మనము ఏమి చేసామో అసలు ఆలోచించండి. మీ జీవితాల్లో ఏదైనా చేయగలిగారా? ఏమి చేయాలన్న మనకి ఏమంటామంటే సమయం రావాలి అంట. ఏది చేయాలంటే కదా టైం అంతే. టైం ఎందుకు పడుతుంది? అది ఎప్పుడో టైం ముగించుకుని దాని పని తను చేసి పక్కన సైలెంట్ గా ఉంది. ఇప్పుడు మనం టైం రావాలని చూస్తున్నాం. నీ టైం వచ్చేలోపు నువ్వు పోతావు, నేను పోతాను. మన టైం వచ్చేలోపు మనం వెళ్ళిపోతాం. మనకి ఎప్పుడు చేద్దాం? నేను చేయకుండా నా తర్వాత నేను కూడా నా తర్వాత పోడు. మనం ఏమనుకోండి, నేను చేయకుండా పర్లేదు, నా తర్వాత చేయాలంటాం. నేను ఎలా చేయకుండా పోయాడో నా తర్వాత ఉన్న వాడు కూడా అలాగనే చేయకుండా వస్తాడు. వాడి మనసులో కూడా ఏం కలిగిందో తెలుసా? నాకెందుకు అన్నిటి గురించి నా బతుకు వరకు నేను చూసుకుంటే చాలు కదా అనుకుంటాను. అయితే ఈరోజు అపవాది చేసినటువంటి అతి విలువైనటువంటి కానీ అతి జ్ఞానమైనటువంటి ఒక విషయం ఏంటంటే మనం బాగా గమనిద్దాం, ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు వాక్య భాగం నిమిత్తము ఒక మాట మనం చదువుకున్నాం. జాగ్రత్తగా మనం చదువుదాం, జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా రాసినటువంటి గ్రంథము 55వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియోకి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు ఎవరైనా చదువుతున్నారు అనుకోండి, ఎలా చదవాలి? దీన్ని ఎలా చదవాలనుకుంటున్నారు మీరు? భయంతో చదవాలి. ఎలా చదవాలి? భయంతో చదివినప్పుడు మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మనస్సులో నుంచి వస్తుంది. అప్పుడు మాట చదివేటప్పుడు ఏ పనులైనా తప్పైనా పోతే ఏమవుతుందని చెప్తుంది బైబిల్? శాపం. క్యాన్వస్ చదవడానికి ఇదే పేపర్ కాదు, టీవీలలో వచ్చేటువంటి పేర్లు కాదు క్యాన్వస్ చదవడానికి. బైబిల్ చాలా భయంతో చదవాలి. ఎంత చదువు వచ్చి నేనే ఎక్కడ ఏం తప్పుతుందో చాలా భయపడుతూ చదువు కూర్చుంటారు. ఎందుకంటే చదివేటప్పుడు మనం బాగా చదవకపోతే మనకు అర్థం కాదు. అర్థమైందే? చదివేటప్పుడు కరెక్ట్గా చదవలేదు మనకేం కాదు, అర్థం కాదు. అర్థం కాలేదనుకో మనం ఏం చేసుకుంటాం? అపార్థం చేసుకుంటాం. ఎప్పుడైతే అపార్థం చేసుకుంటామో అక్కడ ఉన్నటువంటి సత్యం కొద్దిగా ఏమవుద్ది? అసత్యంగా మారిపోద్ది. అసత్యముగా మారిపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే బైబిల్లో కూడా ఇలా ఉంది కదా అనుకుంటాం. నీకు అర్థం కాకుండా ఇలా ఉందనుకుంటున్నావు. అర్థం చేసుకుంటే అది నీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనకు యెషయా ప్రవక్త గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ చూసినప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అన్నాడు. ఏంటమ్మా? దేనికి? బాగా వినాలి ఈరోజు వాక్యం. మంచిగా విన్నారనుకోండి, మీ రోకలి దేనికి పోతుంది మీకు అర్థమవుతుంది. రోకలు అంటే తెలుసా? డబ్బులు. రోకలు అంటే రోకలు కాదు, డబ్బులు. మీ రోకలు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు?
ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు. రెండోది ఏమన్నాడు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. ఇక్కడ ఆహారము అంటే ఏమిటి? ఈరోజు మనము ఆలోచింపదగింది. ఇప్పుడు మీ డబ్బులు ఖర్చు పెట్టే దేనికోసము? ఆహారం కొరకైనా కాదా? పొద్దున్న లేచింది సాయంత్రం దాకా నువ్వు 500 సంపాదిస్తే 500లలో ముందు 200 కానీ 300 కానీ బోకే పక్కన పెట్టాలి. అంతే కదమ్మా? అవునా కాదు? ఇంకా దాని గురించి ఏమైనా పెడతారా? ముందు లేసే తీయాలి, పక్కన తీయలేదనుకోండి పొద్దున్నే ఏముండదు, పొయ్యి మీద ఒట్టి నీళ్ళే కాబెట్టుకోవాలి. పొయ్యి కింద మంట అయితే ఉంటుంది కానీ పొయ్యి మీద కుండలో బియ్యం ఉండవు. ఇప్పుడు ఈ ఆహారం తినటం వలన నీకేమవుతుందంట? సంతుష్టి. సంతుష్టి అంటే అసలుకి నేను అందుకే చెప్తాను, చాలాసార్లు చెప్తాను, బైబిల్ చదివేటప్పుడు చాలా బాగా చదవాలి. ఎట్ట చదువుతుంటే బైబిల్ చదువుతుంటే ఎలా ఉంటుందంటే తేనె కంటే తీయగా మధురముగా ఉంటుందంట. తేనె కంటే తీయగైందంట దేవుడి మాట. ఆ మాట చదివేటప్పుడు కానీ ఆ మాటలు ఆలపించేటప్పుడు కానీ ఎక్కడో తెలియని ఒక ఫీలింగ్, ఎక్కడో తెలియని ఒక సంతోషం, ఎక్కడో తెలియని ఒక ఆనందము. నువ్వు అన్నం తింటే కడుపు నిండుద్ది అంతే, సంతృప్తి రాదు. అన్నం తింటే ఏమవుద్ది? కడుపు నిండిపోద్ది, కడుపు నిండా అవుతుంది. అమ్మాయి చాలు అనుకుంటాం, మరి పొద్దున్నే ఆకలి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదారు. ఈరోజు ప్రతి మనుషుని కూడా తన కష్టార్జితం మొత్తం కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నారక్క? సంతృప్తి కలుగజేయని దానికే, సంతృప్తి కలుగజేయని దానికే ప్రతి వాడు ఖర్చు పెట్టేది దానికే. మీరు అంటారు, ఎందుకయ్యా 500 రూపాయలు పెట్టి నేను ఒక చీర తీసుకున్నాను, నాకు నచ్చబట్టే కదా. ఇప్పుడు ఆ చీర తీసుకొని కట్టుకోగానే లేదా బట్టలు తీసుకొని కట్టుకోగానే నీకన్నా సంతృప్తి వచ్చేస్తుందా? కట్టుకుంటా అమ్మాయ పర్లేదు అనుకుంటా. లేకపోతే 10,000 రూపాయలు పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాను, అది నాకు నచ్చబట్టే కదా. అంటే ఇప్పుడు నీకు అన్ని కూడా ఇష్టమే. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నానయ్యా, నాకు ఇది నచ్చబట్టే కదా. ఇప్పుడు చికెన్ బిర్యానీ తినాలని పాపం చాలా మందికి ఆశ ఉంటుంది కదా. పొద్దున్న లేచిన తర్వాత 500 రూపాయలు తెచ్చుకున్నారు, 2 కేజీలు చికెన్ తెచ్చుకున్నారు, 1 కేజీ బియ్యం తెచ్చుకున్నారు, మొత్తం రెడీ చేసుకున్నారు, బాగా చేసుకున్నారు, చికెన్ బిర్యానీ చేసుకున్నారు. ఇంత చేసుకున్న తర్వాత తిన్న తర్వాత అమ్మయ్య ఇంత చాలనుకుంటామా? ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు పెట్టదని బైబిల్ చెప్పడం, ఖర్చు పెడుతున్నారు. దేనికి ఖర్చు పెడుతున్నారంట? ఆహారము కాని దాని కొరకు అన్నారు. ఆహారము కాని దాని కొరకు. ఇదే మాట మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. పాపం మీరు నిద్రపోయే అందరూ కూడా పోయి నీళ్ళు తాగిపోతారు, నాకు తెలుగు బయట ఉండేవాడు పాపం తెలుగు. ఎందుకంటే ఈరోజు వాక్యం వెళ్ళేది అనుకో అపవాదం మిమ్మల్ని మూట కట్టేస్తుంది, మూతి కుట్టేస్తుంది. ఇంకా మీరు బయటికి రాలేరు. ఇంకా నువ్వేమనుకుంటావంటే ఇదే బెటర్, నువ్వు కప్ప అనుకున్నట్టుగా బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అనుకున్నట్టుగా నువ్వు ఆ లోపల ఇదే ప్రపంచం, ఇదే నిజం అనుకుంటావు. నిజం తెలియాలి ఈరోజు. ఎందుకంటే యావత్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా పాడు చేసింది అపవాది. ప్రతి మనిషిని పాడు చేసింది. ప్రతి మనిషిని, యేసు ప్రభు వారిని తప్ప ప్రతి ఒక్కరిని పాడు చేసి నిత్య నాశనానికి దగ్గరగా తీసుకుపోతుంది తన పని. అందుకనే మనుషులందరూ కూడా వాళ్ళు కష్టపడి సంపాదించినంతా కూడా వ్యర్థమైన దాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు ఈరోజు. వేస్ట్ వ్యర్థము. ప్రసంగి తన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? తెలుసా? సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థమే. ఏంటంట అది? సమస్తం అంటే ఏంటంట? అది ఏదైనా ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం కాడికి వచ్చి ఒక్కసారి అమ్మ మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం చేద్దాము, తీసుకురమ్మా. తీసిన తర్వాత
2:19 ఏందో చదువు. 3:19 చదవండి అమ్మా. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వాటికి కలుగు గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే మరులకేమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. సమస్తము వ్యర్థం అంటే మృగముల కంటే మనుషులకి ఏమి ఎక్కువ లేదు, మనుషుల కంటే మృగాలకి ఏమి ఎక్కువ లేదు. భూమి కింద నరుడు తాను చేసిన ప్రతిదీ కూడా ఏమంటుంది బైబిల్? వ్యర్థము, 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 వ్యర్థము. ఎందుకు వ్యర్థం అంటే ఒకడు కడుపు నిండా భోజనం చేసి కష్టపడి సంపాదించి దాని చేత కడుపు నిండా భోజనం చేసి తృప్తి పొందడం కూడా వ్యర్థమే. అంటే ఇప్పుడు అంతా వ్యర్థమే. మరి ఇప్పుడు వ్యర్థమైన దానికి ఎందుకు మనం ప్రయాసపడుతున్నాం? మనం ఈరోజు వ్యర్థమైన దానికి ప్రయాసపడుతున్నాడు ప్రతి వాడు. ఏది కూడా నీతోటి వస్తుందమ్మా, ఏది నీతోటి రాదు, ఏది కూడా నీతోటి రాదు, ఏది కూడా నీతోటి ఉండదు, ఏది కూడా నిన్ను బలపరచదు, స్థిరపరచదు. అందుకని సూర్యుని కింద జరుగుతున్నది ప్రతిదీ వ్యర్థమే, వ్యర్థమే. అయితే ఇప్పుడు ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఏమన్నాడంటే, జనములు ఎలాగ మారిపోయారంటే ఆహారము కాని దాని కొరకు ఏం చేస్తున్నారంట? రోకలిస్తున్నారు. సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదరు? తర్వాత ఏమన్నా తెలుసా? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి అన్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? నా మాట జాగ్రత్తగా ఆలకించి ఏం చేయమంటున్నాడు? మంచి పదార్థాలు భుజించాలంట. మంచి పదార్థాలు భుజించాలి, లేకపోతే ఏమవుతక్క? క్యాన్సర్లు, లేకపోతే గ్యాస్ ట్రబుల్, లేకపోతే షుగర్, బీపీ అవుతాయా? అంతేనా? ఇంకంతేనా? లేకపోతే ఏమన్నా ఉన్నాయో చెప్పండి. లేకపోతే ఏమన్నా నెమ్ము కానీ, లేకపోతే టీవీ కానీ ఇలాంటి ఏమన్నా అవుతాయా? అసలు ఏ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి ఈరోజు. ఆహారము కానిది అంటే ఏంటిది? ఆహారము కానిది అంటే ఏంటిది? లోకమా? అసలు ఆహారం అంటే ఏంటిది? ఆహారం కాంతి వదిలేసాం. ఇప్పుడు ఆహారం అంటే ఏంటి? భోజనం. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్దాం. మనకు ఎందుకంటే కొన్ని మాటలు చెప్పేటప్పుడు మనం లోతుగా ఆలోచించాలి, బాగానండి లోతుగా ఆలోచించాలి. మనం పైన ఆలోచించి ఏదో మీరు ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? మీ డబ్బులన్నీ కూడా తాగటానికి, తిరగటానికి పాడు చేసుకుంటున్నారు. ఎందుకు పాడు చేస్తారు? ఇలాగ మీ పిల్లల కొరకు, మీ వాళ్ళ కొరకు, ఏళ్ళ కొరకు కూడా పెట్టుకోవచ్చు కదా చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఊరు లేకుండా ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు. అయితే యోహాను రాసినటువంటి సువార్తలను కొత్త యోహాను గారు రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయం తీసారమ్మా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా మీ యొక్క బైబిల్ పుస్తకంలో నుంచి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండమ్మా. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు
యోహాను గారి ద్వారా మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని మరి ఏమంటున్నాడు ఇక్కడ, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఇప్పుడు ఎన్ని ఆహారాలు వచ్చాయి మనకి ఇక్కడ? 2 ఆహారాలు వచ్చాయి. ఆహారం అంటే తెలుసు అందరికీ, మళ్ళీ ఏమన్నా అనుకుంటున్నారా? ఆహారం అంటే తెలుసా తెలియదక్క? భోజనం. చాలా మంది భోజన ప్రియులు ఉంటారు పాపం. మంచిగా వండే వాళ్ళు ఉన్నారు కానీ ఎంత బాగా తింటారో ఎలా పడితే తింటే చాలా మంది అంటారు తెలుసా, తినటం కోసమే బ్రతుకుతున్నట్టు తింటేస్తారు వాళ్ళు పాపం. మరి ఎందుకు ఏంటంటే తినకుండా దేనిక చాలా మంది తెలుసా, కోటి విద్యలు మానవాళికి నేర్పించింది. ఎవరు నేర్పించింది? దెయ్యం నేర్పించిపోయింది. మానవులు కూడా అంటారు, ఏం చేసినా కూడా దీనికే కదరా అంటాడు. ఏం చేసినా దీనికే, ఏం చేసినా దీనికే. కోటి విద్యల కూటి కొరకే ఈ రోజు చాలా మంది కొరక దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు చాలా రకాల కొరకు ఏమంటారు తెలుసా, ఎంత చేసినా జానుడు పట్ట కోసమే కదా. జానుడు పట్ట కోసం కష్టపడాలంటే ఎన్ని చేయాలి అర్థం కాదు. ఇందాక మీకు ఒకటి చదివించాను, దేని గురించి చదివించాను ప్రసంగి గ్రంథంలో. ఏ సమాధానం చెప్పిండు అక్కడ? మృగములు మనుషులు అయ్యి బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం, పెద్ద లెక్కేం లేదు అంటున్నాడు ఆడ. మీరు అది ఎందుకు చదివించారో మీకు అర్థం కాలేదేమో. మృగములు బ్రతుకుతున్నాయి, మనము బతికేస్తున్నాం, పెద్ద లెక్కేం లేదు అనుకుంటున్నారేమో. అంటే కోటి విద్యలు కూటి కొరకు కాదని గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఈరోజు. ఇప్పుడు మనందరికీ కూడా తెలుసా, ఏమి చేసినా కూడా దీని కొరకే కదంటే. అన్నము ఈ పనులన్నీ చేస్తే అన్నం కోసం నాకు మీరు చేసేది అక్క. మీరు పాపం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడుతున్నారు పాపం. మీరు ఎంత కష్టపడుతున్నారు కేవలం మీరు తినేటువంటి ఒక ముద్ద కోసమేనా? దానికోసమైతే అంత కష్టపడాల్సిన పని లేదు అనుకో. నాకు తెలిసి అంత కష్టపడాల్సిన పడే ఉంటుందా? అసలు అంత కష్టపడాల్సిన పని లేదు. ఎంత నాకు తెలిసి రోజుకు 2 గంటల పని చేస్తే చాలు మీ ఆహారం 3 కూడా సంపాదించుకుంటాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలోకి వచ్చిన తర్వాత మనుషులు కష్టపడే ఆహారం చెప్పాడు, కష్టపడని ఆహారాన్ని కూడా చెప్తున్నాడు. మనుషులు ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నారు? క్షయమయ్యే ఆహారం కొరకు. దొరికిందా? క్షయమయ్యే ఆహారం కొరకు. ఈ రోజు నేను దాని కొరకు కష్టపడలేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? దాని కొరకు అదే నేను కష్టపడేది వేరే దాని కొరకు అంటే ఏది ఏ రోజు అంటే అది ఎవరికి తెలియదు పాపం. అది తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు మనకు. ఎక్కడికి కూడా ఎవరు కూడా ఏమంటారు తెలుసా, మధ్యాహ్నం 12 గంటలు కాగానే కడుపులో పేగులు వదులుతాయి. పేగులు వచ్చిన తర్వాత వెంటనే ప్లేట్ తీసుకురావాలి, భోజనం తినాలి. పాస్టర్కైనా ఆకలి అవుద్ది, సేవకుడికైనా ఆకలి అవుద్ది, అడుక్కునేవాడికైనా ఆకలి అవుద్ది. భోజనం మన బతకని మీరు చూద్దామంటారు. మనల్ని మామూలు అనుకున్నారా? తినకుండా బతకని చూద్దామంటారు. ఇప్పుడు బైబిల్ చెప్పే మాట మనం గమనిద్దాం. ఏమంటున్నారంటే మనుషులు కష్టపడేది దేని కొరకు అంటమ్మా? క్షయమైన ఆహారం కొరకు. యెషయా ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు? ఆహారము కాని దాని కొరకు మీరు డబ్బులు ఇవ్వద్దు. ఇప్పుడు ఇస్తున్నాంగా, ఆహారానికి డబ్బులు ఇస్తున్నాంగా. ఏం చేసింది అపవాది? మాయ చేసేసింది. మీరు డబ్బులు ఇవ్వండి అన్నాడు. దేనికి ఇస్తున్నారు? మీ కష్టార్జితమంతా ఆహారానికే కదయ్యా. ఇప్పుడు ఎవరి దగ్గర పని ఏమంటారు తెలుసా? తింటం కోసమే కదా బావాల్సింది. ముందు తింటే కదా ఊపిరి ఉండేది, ఊపిరి ఉంటే కదా ప్రార్థన చేసేది. అబ్బా ఎంత బాగా నేర్చుకున్నారు తెలుసు కదా. ముందు తింటే కదా ఏముంటుంది? ప్రాణం ఉండేది, ఊపిరి ఉండేది. ఇప్పుడు ఊపిరి ఉంటే ప్రార్థన చేద్దాం, అదే ఊపిరి లేకపోతే ప్రార్థన చేయక. అంటే ఇప్పుడు యాడ్ నుంచి ఆడదాకా తీసుకొచ్చింది. సమస్త మానవాళికి మూలము దేవుడు అనేది ఎప్పుడో మర్చిపోయారు లోకం. సమస్త మానవాళికి మూలము ఏమంటుంది? ఆహారమే, తిండే. అందుకే కదా ఏమంటారు తెలుసా? కూడు గుడ్డ ఉంటే చాలంట, కూడు గుడ్డ నీరు ఇంటే చాలంట, మనిషికి ఏం అవసరం లేదంట. ఎంత బాగా నేర్పించింది లోకం పాపకాలం. ఇప్పుడు ఇదే దాని మీద అందరు బతికేస్తున్నాం తెలుసా? మనమ్మ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పటి వరకు కూడా ఇదే అనుకుంటున్నాం. కరెక్ట్, ఇదే. కానీ ఆహారానికి మీరు ఖర్చు పెడుతున్నారు. ఏ ఆహారానికి? క్షయమైపోయే ఆహారానికి ఖర్చు పెడుతున్నారు.
చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ. మీరు అనుకుంటున్నారు, అయ్యా యెషయా ప్రవక్త మాట్లాడినట్టుగా మేము కూడా ఆహారం కానిదాని కొరకే మా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, పొద్దున్నే లేస్తున్నాము, నెలకు ఒకసారి 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి బియ్యం వేసుకుంటున్నాము, నూనె అని కందిపప్పు అని అయ్యని ఇయ్యని మొత్తానికి ఒక 5000 దాకా వేస్తున్నాను, నేను కష్టపడేది దేనికోసమే కదయ్యా, మీరు దేనికోసము అంటే, నేను ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరు ఆలోచింపజేస్తే మనము కష్టపడేది క్షయమయ్యే ఆహారం కొరకు. దీనివల్ల మనుషులకి ఏమి రాదంట, ఏం రాదు, సంతృప్తి రాదు, నిత్య జీవం రాదు. ఇప్పుడు ఈ ఆహారం గురించి మాట్లాడుతుంది మనకు అందరికీ లోకం. అపవాది పోతే ఏం చేసింది తెలుసా, దొంగ అపోస్తులు ఎలా ఉన్నారో దొంగ అపోస్తులను పెట్టేసింది. బాగా అర్థం చేసుకోండి, అపోస్తులు ఉన్నట్టుగా దొంగ అపోస్తులను పెట్టేసింది, ప్రవక్తలు ఉన్నట్టుగా దొంగ ప్రవక్తలను పెట్టేసింది, బోధకులు ఉన్నట్టుగా దొంగ బోధకులను పెట్టేసింది, మంచి వాళ్ళు ఉన్నట్టుగా చెడ్డ వాళ్ళను కూడా పెట్టేసింది, గోధుమలు ఉన్నట్టుగా గురుగులు కూడా విత్తిపోయింది, ఆహారం ఉన్నట్టుగా ఆహారం కూడా పెట్టేసింది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏ ఆహారాన్ని ఖర్చు పెట్టాలో అర్థం కాదు జనాలు. కన్ఫ్యూజ్ కదా, కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు, బ్రతకాలి అనే తపన ప్రతి ఒక్కరికి. అంతేనికి దేనికోసం అక్క, ఇప్పుడు ఎవరన్నా బతుకు తెరువు కోసం ఏం కావాలంటే మనుషుడు ఏమంటారు తెలుసా, ఏం కావాలి బతకాలంటే, డబ్బులు తినరు. డబ్బులు అనేది ఈరోజు అయితే తెలియని అని అంటారు కానీ డబ్బులు తినరు. ఏం కావాలి బతకడానికి, అన్నం ఉంటే సారా, గింజ, అదే కదా గింజలు కదక్క. ఇప్పుడు పాపం లోకంలో ఏం చేస్తున్నారు తెలుసా, పొలాలన్నీ దున్నేసి ప్లాట్లు పెట్టి అందరూ ఇల్లు కట్టేస్తున్నారు. అందుకే 400 రూపాయల 25 కేజీలు ఉన్న బియ్యం ఈరోజు 1000 రూపాయలు అయిపోయింది. కారణం ఏంటంటే పొలాలు పండట్లేదు. ఎందుకు పండట్లేదు, నువ్వు పండియట్లేదుగా, నువ్వు పండిలేదు కాబట్టి 1000 రూపాయలని, ఇంకా 4 రోజులు పోతే 1000 రూపాయలని 25 కేజీలు 2000 అయిపోతాయి. తేడా ఎందుకంటే ఎక్కడ పోయినా వాడు డబ్బులు కావాలి. డబ్బులు ఏమన్నా తింటారా చెప్పండి. మాయలో పడిపోయారు మనుషులు, అర్థం కాల, కనీసం ఇది అర్థం కావాలంటే అదేం అర్థమవుతుంది. అందుకని యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసా, శరీర సంబంధమైన విషయమును నేను మీతో చెబితే మీకు అర్థం కానిలా పర సంబంధమైన విషయంలో చెబితే ఎలాగ అర్థమవుతాయి. మీ కళ్ళ ముందు కనబడే చెబితేనే మీకు అర్థం కావట్లేదు, కనబడనే చెబుతున్నాను, అర్థం చేసుకుంటారా. ఇప్పుడు అందుకనే చూడండి, కారణం చూడండి, మన కళ్ళ మంది చాలా జరుగుతుంది, మనం చాలా మంది చూడండి, అందరం ఏం చేస్తున్నామంటే పండించే ఏమి లేదు, పండించేది ఎందుకు ఏదో బిజినెస్. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే ఏం కావాలి, లేదా వ్యాపారం చేయాలంటే ఏం కావాలి, వ్యాపారానికి కొట్లలోకి కూరగాయలు కానీ లేకపోతే బియ్యం కానీ లేకపోతే కందిపప్పు బియ్యం అమ్ముతారా లేకపోతే కదా నమ్ముతారా. ఇప్పుడు ఈ అమ్మాలంటే పండించేవాడు కావాలిగా, పండించేవాడు వచ్చాడు కోరుతుంటే మరి ఊరు పండియాలి. అందుకని ఏం చేసింది తెలుసు అపవాది, మీకు దిగులు లేకుండా నేను ఏం చేస్తాను అంటే తింటే అరగనటువంటి బియ్యం తయారు చేసి పెట్టాను. ఇంకా తింటే అరగరు, ఆకలి కూడా లేదు. అందుకని జనాలు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, ఈ తింటం మర్చిపోయినంతా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీద పడేశారు. ఫాస్ట్ ఫుడ్ అంటారు, నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని, పిజ్జాలని, బర్గర్స్ అని ఇవన్నీ తింటమే, వాటి మీద పాడేశారు. వాటి మీద ఎప్పుడైతే మనుషులు పడటం ప్రారంభించారో మనుషులకు జబ్బులు కూడా ఎక్కువ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకొక ఆకలి అవుతుందంటే అమ్మటే 5 నిమిషాలు పోయి అమ్మటే పార్సల్ కలుసుకుంటాను అంటారు. పనక మీద పోయి వచ్చినట్టు సార్లు 100 రూపాయలు ఇచ్చేస్తే పార్సల్ వచ్చేస్తుంది, ముగ్గురు కూర్చొని హ్యాపీగా తినేయచ్చు. వాటి దాంట్లో ఏమైనా కలపండి, మీ ఇంట్లో వాళ్ళు మంచిగా బియ్యం ఏరి దాంట్లో పురుగులు లేకుండా చూసి మంచిగా 2 సార్లు కడిగి ఇన్ని చేస్తేనే దాంట్లో చిన్న మట్టి పిల్ల కనపడితే నాకు వద్దు అన్నం అంటారు. వాడు దాంట్లో పూడేని పేడేని లేకపోతే మురికిని తెచ్చి కడగని ఏదైనా పోయి అవసరమే, ఏదేసిన అవసరం రా. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆహారం అనే దాని గురించి మనుషులు కనీసం దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు అంతా కూడా ఏమైపోయింది తెలుసా, క్షణాలలో జరిగిపోవాలి. ఎలాగైతే క్షణాలలో జరిగిపోవాలో మరణాలు కూడా అలాగనే క్షణాలలో జరిగిపోతుంది. ఈరోజు మన కళ్ళ ముందు అన్నట్టు అయిపోతే కనపడట్లా. అంత తొందరగా చచ్చిపోయాడంటే ఎవరు చెప్తున్నారు, ఇంత పెద్ద జబ్బు వచ్చిందంటే జబ్బులే మనం చెప్పొద్దాయి అంటారు. ఊరు చెప్పారు, నువ్వు తెచ్చుకుంటే వస్తాయి, చెప్పుకుంటే మనం వచ్చినాయా, నువ్వు తెచ్చుకొని ఓకే దాని అంటే మనం చూద్దాం సబ్జెక్ట్ కదా. కాబట్టి ఇప్పుడు ఆహారము క్షయమైపోయే ఆహారం ఉంది, క్షయము కాని ఆహారం ఉంది. ఇప్పుడు దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలో మనం ఆలోచించాలి. ఇక్కడ క్షయమైపోయే ఆహారం కొరకు మీరు ఏం చేయదంటుంది బైబిల్, ఏం చేయదంటుందమ్మా,
ఇక్కడ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు మిమ్మల్ని కష్టపడొద్దు అంటుంది. అక్కడ ఏమంటుంది? మీ కష్టార్జితం ఎందుకు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టేదని అన్నాడు. వ్యర్థమైన వాటికంటే వ్యర్థమైనదంటే చేయమైపోయే ఆహారం కూడా వ్యర్థమైనదే. ఆమేన్. దీని కొరకు కూడా పొద్దుగూకులు కష్టపడాల్సిన పడిన ఈరోజు పొద్దుగూకులు దాని కొరకే కష్టాలు పాపం. క్షణము తీరుకున్నట్ల పొద్దున్నే లేచి కనీసం ఒక అరగంట తోటి ప్రార్థన చేయడానికి కూడా తీరకలేదు పాపం జనాలకి. ఏంటంటే అంత కష్టపడుతున్నారు. మరి దేనికోసం ఈ కష్టం అంతా కూడా పనికి మాని దానికోసం అంటావా? పనికి రాని దానికోసం ప్రసంగి అన్నాడు పాపం. ఆయన ఎందుకంటే అన్ని ఎరిగాడు కాబట్టి ఆయన అన్నాడు అన్నమాట. చాలాసార్లు మనం అనుకోవచ్చు ప్రసంగి అట్లా ఎందుకు మాట్లాడంటే ఆయన తినే తిండి ఒక్క పూట అంటే ఒక్క రోజు సొలొమోను యొక్క భోజనం ఖర్చు అంత తెలుసా? నేను అందాజు లెక్కల ప్రకారం అయితే ఇంచుమించు 14 లక్షలు వచ్చింది ఒక్క రోజుకి ఆయన భోజనం ఖర్చు. ఆయన భోజనం బల్లా మీద ఉంటే అన్ని రకాలు ఉంటాయి. ఒక్క రోజుకి 14 లక్షలు అంత తిన్నాడు. కాబట్టి ఏటి వల్ల నాకేమి లేదు, తృప్తి లేదు. ఎక్కడుందంటే రాజుల కొరకు మొదటి గ్రంథం 11వ అధ్యాయం తర్వాత 23వ చదువుకు దాంట్లో ఉంటాయి. ఏటి వల్ల నాకు తృప్తి లేదు. ఇప్పుడు బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమంటున్నారంటే ఆహారం కానిది ఒకటి ఉంది, ఆహారమైనది ఒకటి ఉంది. ఇప్పుడు ఆహారం కానిదంటే క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడొద్దు. క్షయమైపోయే ఆహారం కొరకు మీరు పొద్దుగూకులు కష్టపడొద్దు. పొద్దుగూకులు కష్టపడటం వల్ల నీకేమి రాదంటుంది బైబిల్? నిత్య జీవము రాదు. నిత్య జీవము మనం ఏమంటాం తెలుసా? యేసుక్రీస్తు వారు ఆకలితో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా. ఆకలితో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఆకలి అవుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఊరు వచ్చారు. అపవాది వచ్చింది. వచ్చేమన్నా తెలుసా? ఆకలి అవుతుంది కదా, ఆ రాళ్ళను రొట్టె చేసుకొని తిను. ఇప్పుడు మనకు కూడా ఆ సెక్యూరిటీ తినేస్తారు. మనం అందుకే పొదుగుకులు ఆ సెక్యూరిటీ తినవద్దమ్మా. ముందు ఆకలి తర్వాత సంగతి ఏదైనా వీళ్ళ ప్రార్థన కడుపులో మంట ఒక ముద్ద తినొద్దప్ప, ఒక ముద్ద తినొద్దప్ప. మనం ఒక్క ముద్ద తినొద్దు, ఒక ముద్ద తినొద్దు, 2 ముద్దలు తినదేమొద్దు. ఎవరేమంటారు అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా పోవాలంటే ముందు ఏం చేద్దాం తెలుసా? ముందు స్నానం చేసి ఎక్కడైనా ప్రార్థన పోవాలంటే ముందు భోజనం అది పెట్టినా పెట్టకుండా భోజనం చేసి పోయేద్దాం. అది పెడతాం పెట్ట చూసి మనకు మళ్ళీ వచ్చి తినేదాకా కాదు, మళ్ళీ వచ్చేదాకా ఉంటాయా? ఇప్పుడు కడుపు నిండింది అనుకో, ఆకలి అనేది అనుకో, ప్రశాంతం కూకొని నిండొచ్చు అంటాం. అంత బాగా నేర్పించింది చూడు అపవాది అనుకో. ఆకలి అవుతుంది అనుకో, కడుపులో మంటకైనా బుద్ధి కాదంటాను పాపం. కడుపు నిండా తింటే ఆకలి అవుతుంది కాబట్టి ఆకలి తిరిగిపోయింది కాబట్టి ప్రశాంతం కూర్చొని చెప్పేది తిని హ్యాపీగా వద్దామంట. అంత లేదు, ఆడ తినొద్దారే ఆడ పడుకోగట్టేది పడుతుంది. కాబట్టి ఇక్కడ క్షయమైపోయే ఆహారం కొరకు మనుషులు ఏం చేయకూడదంట? కష్టపడద్దు. మరి కష్టపడకుండా అంటే యేసుప్రభు గారు ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, మరి దేని వల్ల అంటున్నాడు? దేవుడి నోట నుండి వచ్చి మాట వలనే జీవిస్తారు. ఆమేన్. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి మాట వలన జీవిస్తారు అన్నాడు. అవును అవును. మరి ఇప్పుడు ఏమన్నా చాలా మంది మనకు ముందున్న నాయకులు మీ అందరికీ తెలిసిన వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నారు కదా. ఒక ఇందిరాగాంధీ కానీ, లేకపోతే ఒక రాజీవ్ గాంధీ కానీ, లేకపోతే ఒక ఎన్టీ రామారావు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, పాప వాళ్ళకి తిండి లేకుండా చచ్చిపోయింది. చచ్చిపోయింది. ఎంత తిన్నా లేకపోతే మన ఇళ్లలో ఉన్న వాళ్ళు తిండి లేకుండా చచ్చిపోయారా? తిన్నా ఈ తిండి ఏం చేస్తా తెలుసా? ఆ పూటను నిన్ను బతికించాలనుకుంటావు. ఏమో మనిషికి దేవుడు ఆజ్ఞ లేకపోతే ఊరు బతకడు. కడుపు నిండా తిన్నాడయ్యా, నిద్రపోతున్నాడు అనుకున్నాను, నిద్రలోనే పోయాడు. అంటే తిండి తిన్నాడు కూడా, ఎందుకు పోయా నిద్రలోనే? దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. నిద్రపోతున్నా, పని చేస్తున్నా, లేకపోతే ఎక్కడున్నా కూడా దేవుడు పిలిస్తే ఆగటానికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఏమన్నాడంటే దేవుడు పిలిచినప్పుడు నీవు వెళ్ళిపోతావని తెలిసి కొడక ఈ లోకములో వ్యర్థమైన దాని కొరకు మనుషులు కష్టపడేటట్టు ఎవరు చేసిరంట? అపవాది చేసేసింది. అందుకనే మనుషులకి ఏమంటుంది తెలుసా? ఈ ఉంటే చాలు. అందుకే కదా మన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అనేక సంవత్సరంలో కావాల్సిన ధాన్యం నేను సమకూర్చి పెట్టాను, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. అయితే అక్కడ ఏమని రాయబడింది? అంటనే ఈ రాత్రి నీ పాడం అడుగుతున్నారు.
ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినంతా ఎవరి తగును. అందుకని కష్టపడవలసింది దేని కొరకు? క్షయమైన ఆహారం కొరకు కాదు. కాబట్టి ఒక ఆహారాన్ని కొట్టేయండి. దాని గురించి చెప్పుకుంటూ పోతే పొదుగుతుంది. ఇంకా ఒక ఆహారాన్ని కొట్టేది. ఇప్పుడు రెండో ఆహారం వచ్చాం. ఆ ఆహారం ఏంటో అసలు ఆలోచిద్దాం. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి అంతే. ఇప్పుడు చెప్పేసి దేని కొరకు కష్టపడాలంటక్క? నిత్య జీవము కలుగు చేసే ఆహారం ఉంటుంది, దాని కొరకే మీరు కష్టపడండి అంటున్నాడు. ఎందుకు దాని కొరకు కష్టపడమంటే అసలు ఆహారం ఏంటనేది మనం కొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే బాగా నుంచి ఆలోచించండి. ఎవడైతే ఆ మాటలు బాగా ఆలోచిస్తారో బాగా గమనించండి. హబక్కు గ్రంథంలో అనుకొస్తే ఒక మాట మనం చదువుకొని ముందుకెళ్దాం. 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. జనములు, అమ్మ బాగానండి, ఇక్కడ చెప్పే మాట బాగానండి. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు, ఇది సైన్యములకు అధిపతికి యెహోవా చేతనే అగును కదా. ఏమంటారు ఇక్కడ? జనములు అంటే జనములు అంటే ఎవరు? మనుషులు. జనములు అంటే మీరు ఊరు అనుకోవద్దు, వీళ్ళు కొత్త జాతి కొత్త అనుకోవద్దు. జంతువులు, పశువులు, పక్షులు, చీరదాలు, అలాగే మనుషులు అనుకుంటారు. జనములు అంటే ఇవ్వడే అనుకోవద్దు. జనములు అంటే మనమే, మనుషులే. మనుషులు ఏం చేస్తున్నారంట? ప్రయాస పడుతున్నారు. ప్రయాస 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 అంటే ఏందక్క? కష్టం వేరు, ప్రయాస వేరు. అవునా? అవునక్క? నాకైతే లేదు, మీకే తెలియాలి. కష్టం వేరు, ప్రయాస వేరు. కష్టం అంటే ఏంది? పొద్దుగూకులు చేసేది కష్టం అంటారు. ప్రయాస అంటే క్షణమ తీరిక లేకుండా చేస్తుంటారు. పాపం చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా? ఏదో ప్రపంచం మొత్తాన్ని వీళ్ళే ఆస్తిగా కూడబెట్టుకొని, ఇదిగో ఆ రోజు బాబేలు గోపురం కట్టించిన దానికంటే ఎత్తు మిద్దలు కట్టాలని ఎంత కష్టపడతారో పాపం. ఏది అసలు ఎందుకు ఇంత అపలాచన? అంత అపలాచన ఎందుకు కదా దాని మీద? దేని మీద అపలాచన? దేని మీద? నేనైతే చెప్పను. దేని మీద? అది మన బైబిల్ మాట్లాడుకోవాలి. వ్యర్థమైన వాటి మీద అపలాచన జనాలకు అందరికి కూడా. ఎవరన్నా లేదక్క, మనకు లేదక్క. 2 గంటలు వేశారు దేనికోసం? పంపతీసి ప్రార్థన చేయడం కోసం కదగా. అసలు అక్కడ చేయరుగా. ప్రార్థన చేయడం కోసం 2 గంటలు లేదక్క. పని మనందరికి అవసరమైంది కాబట్టి రేపొస్తుందని 1 గంట దాకా ఉండి 2 గంటలు వేశాను. 1 గంట నిద్ర సరిపోతుంది. నేను నాకు అర్థం కాదా? 1 గంట నిద్ర సరిపోద్ది. చాలకపోతే ఎక్కడ వచ్చిపోతాంగా. ఏడా చేలో కలుపు తీస్తుందా? అక్కడ నిద్రపోతానన్నా కూడా పండుతుందా? అమ్మ నిద్రపోతే నేనే నిద్రపోతే నా వెనపల్లి ఏం చేస్తారు అని ఆడపడినా. లేకపోతే ఏమన్నా కంది కోసేటప్పుడు నిద్రపోమంటుందా? నిద్రపోతా కోసిన అనుకోండి కింద పడి పొట్టలో కూర్చుకుంటుంది. మరి ఏం చేస్తాం తెలుసా? వ్యర్థమైన దానికి ప్రయాసపడతారు. చాలా అనిపిస్తుంది నాకు, కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా వీళ్ళేనా అనిపిస్తుంది. వీడి కొద్ది చూస్తేనేమో అసలు వీళ్ళు మొక్కలకు పైకి లేవు. ఆడపై చూస్తేనేమో 2 గంటలకు 1 గంటలు వేసి కూర్చొని ఉంటారు. నేను అప్పుడప్పుడు ప్రార్థన పోతున్నప్పుడు అట్లా చూస్తున్నప్పుడు కానీ లేకపోతే అట్టున్నప్పుడు కానీ అసలు మనుషులకి ఎంతగా అనిపిస్తుంది. ప్రార్థన కాడికి కూర్చోమంటే తలకాయ నొప్పి, మాకేంది అది ఇబ్బంది అంటారు. మరి ఏ నొప్పులు వీళ్ళకు ఏమనిపించలేదు అనిపిస్తుంది. అంటే దేనికోసం ఈ కష్టమంతా? ప్రయాస వ్యర్థమైనది. ఏమనంట చాలా మంది అంటారు, సంవత్సరం మొత్తం నిద్ర ఆహారాలు మానుకొని చేస్తే 1 రూపాయి నా కంటికి చెప్పేలా చూపుతారు అనుకోవా. మీరేమో అంత పిచ్చోళ్ళు అనుకోవా. అపవాది పిచ్చిది కాదు, మన పిచ్చోళ్ళని చేసి దాని మాయలో మాట్లాడుకుంటుంది. మనం పిచ్చోళ్ళు అయిపోయింది దాని చేతిలో. అందుకే చూడండి 3 గంటలు లేసినా, 2 గంటలు లేసినా, 4 గంటలు లేసినా
వ్యర్థమైన దానికోసమే. కానీ ఏ రోజైనా నీ జీవితంలో 3 గంటలకు లేచి ప్రార్థనలో కూర్చున్నావు? ఆలోచించు. ఎక్కడ నిద్ర వస్తుందయ్యా? మరి ఎక్కడ నిద్ర రాకుండా మరి ఏమవుతుంది? 3 గంటలకు లేచి ఎప్పుడైనా ప్రార్థనలో కూర్చొని ఉన్నావా? ఏ రోజైనా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసేవా? నిద్ర వస్తుందయ్యా. మరి నువ్వు చేసేటప్పుడు చెయ్యమైన దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు జనాలు. ఇప్పుడు మనం అనుకుంటాం, నిజంగా నేను కూడా ఉన్నాను ఈ లిస్టులో. ఉన్నా మంత్రం ఉన్నావు కదా. ఇప్పుడు నీకు ఆలోచించి నువ్వు ఉన్నవాళ్ళు తెలుస్తుంది, ఉన్నావు ఈ లిస్టులో. చెయ్యమైన దాని కొరకే జనములు ఏం చేస్తున్నారంట? ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు. ఏమంటారంట? 7 మాసం కష్టపడితే బాప్తిసం తీసుకున్నాను కదయ్యా, ఆదివారం వచ్చి నువ్వు పెట్టేటువంటి గోధుమ పెట్టి అదేదో తింటున్నాను కదయ్యా, తింటున్నా మొత్తంగా ఆ డ్యామ్లో ముసిలోనే లేకపోతే నగిరివరకు డ్యామ్లో ముంచితే మునిగిపోయాడు. మరి ఏది చివరికి ఆడిపోయారంట? అగ్ని పాలవుతారంట. అగ్నిలో మేము ఎందుకు పోతామంటే కష్టపడిన దేనికోసం నువ్వు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమొద్దు, ఇప్పుడు నేను ఈ అక్కాయి కూలికి పోయినాను అనుకోండి, ఆ అక్కాయి దగ్గరికి పోయి డబ్బులు అడిగితే అక్క ఏమంటావు? ఎవరి పని చేసే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడగమంటది. ఇప్పుడు ఏమంటారు తెలుసా? నేను పొద్దుగూకులు ప్రయాసపడిన దేవుడి కోసం, క్షయమైపోయిన దానికోసం. ఇప్పుడు యేసుప్రభు దగ్గర పోయి నాకు ఆహారం ఏమంటే అటు కుదురుద్ది అని ఏమంటారు తెలుసా? మీరెవరు? ఎవరినన్నారు? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అప్పుడు అయ్యా నీ నామములో మేము ప్రార్థనలు చేయలేదా? నీ నామములో మేము పాటలు పాడలేదా? నీ నామములో మేము వాక్యం చెప్పలేదా? నీ నామములో మేము దెయ్యముని ఎలగొట్టలేదా? ఏ దెయ్యం మాకు తలుపులేమంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. మీరెవరో నాకు ఎందుకు తెలియదు? మీ కష్టమంతా దేనికోసం అమ్మా? మీరు కష్టపడ్డ దేనికోసం? అగ్ని పాలయ్యేదానికే. అర్థమవుతక్క? అగ్ని పాలయ్యేదానికే. అగ్ని పాలయ్యేదానికి ఇంత కష్టపడుతున్నారు కానీ అగ్ని పాలు కాని దానికోసం ఒక్కరేమైనా కష్టపడతారా? ఎందుకు కష్టపడరు? అక్కడ అంటారు చూడండి, చూడండి వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. క్షీణించడం అంటే తగ్గిపోతారు. అంటే తగ్గిపోవడం అంటే ఏంటి? సన్నగైపోవడం అనే. జనములను దేవుడు పరలోకము పొందాలి, పరలోకములో ఉండాలి, నిత్య రాజ్యానికి మీరు వారసులు కావాలి, భూలోకములో స్వతంత్రించుకొని భూమి మీద నా రాజ్యాన్ని, భూమి మీద మీరు ఈ లోకాన్ని జయించి నా రాజ్యంలోకి వచ్చి సింహాసనాలు స్థాపించాలంటే ఇక్కడ మీరు వ్యర్థమైన వాడి కోసం కష్టపడి క్షీణించిపోవడం అంటే తెలుసా? దేవుని రాజ్యంలోనికి వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, తగ్గిపోతున్నారు, క్షీణించిపోతున్నారు రోజు రోజుకి. అందుకే చూడండి, కావాలని చూడండి, ఇక్కడున్న మన వాళ్ళు ఉన్నారు చాలా మంది. చూడండి, ఎప్పుడైనా ఏ రోజైనా ఎంత ప్రయాసపడ్డారా దేవుని రాజ్యం కొరకంటే? ఎప్పుడు ప్రయాసపడ్డామే అసలు మేమంటారు? ప్రయాసపడ్డం దేనికోసము? ప్రయాసపడేది నీ కొరకే. అంటే నీ కొరకంటే ఏంది? అది మళ్ళా మీరు నీ కొరకు అనుకుంటున్నారు, అది అసలు అబద్ధము. నీకేసమే కష్టపడతాం. చాలా మంది అంటారు ఈడిదే చూసుకుంటారు, వాడిది కూడా చూసుకోవటం మీకు తెలుసా? మీది కూడా చూసుకోవటం. మీరు ఊరు చూస్తున్నారు తెలుసా? ఎవరు చూస్తున్నారు? మీ తండ్రి అయినా అపవాది పనులు చూస్తున్నారు అందరూ. అంతే, అందరికి అదే పని. ఏరా పని ఉందా? ఏందయ్యా మరి అంటే మరి ఎవరైనా దీని కొరకే ఉదయం లేసింది మొదలుకొని సాయంత్రం పడుకునేదాకా మనుషుని యొక్క ఆలోచనలన్నీ కూడా దీని గురించే. అందుకే ఏమంటున్నారు తెలుసా? జనములు వ్యర్థమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు, పనికిరాని వాటి కోసం కష్టపడుతున్నారు, పనికిరాని వాటి కోసం రాత్రి పగులు శ్రమపరుస్తున్నారు. కాబట్టి అందుకే హబక్కూకు గారు మాట్లాడినట్టుగా ఇక్కడ క్షయమైపోయే ఆహారం కొరకు మీరు ఏం చేయొద్దమ్మా? కష్టపడద్దు. రెండోది ప్రయాసపడద్దు. మీరు ఇప్పుడు మానుకొని చాలా మంది అంటారు మేము పని పాటలు మానుకొని ఇంట్లో ఉంటామంటారు. చాలా మంది అనుకోవచ్చు. అట్టయితే ఒప్పుకోడు ఆయన.
పని వాడు మనకొని కూర్చోమంట. అలా ఒప్పుకోడు. మరి ఏం చేయాలంట? కష్టపడండి. దేని కొరకు కష్టపడాలంటున్నాడు? అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, దాని కొరకు కష్టపడాలంట. అది దొరుకుద్ది అసలు క్షయమైపోయే ఆహారం అంటే ఈ రోజు తింటే రేపు ఉదయానికి ఏమవుతాక మళ్ళా ఆకలి అయిపోయింది. మళ్ళా ఉదయం తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం 4 గంటలు తినాలి, సాయంత్రం 6 గంటలు తినాలి, 8 గంటలు తినాలి. ఇంతకుముందు 3 పూటలు 4 పూటలు వచ్చాయి కనుక 4 పూటలతో మళ్ళీ 2 పూటల ఏంటి 2 పూటలు కలిసిపోయి 2 పూటలు ఏంటి? ఉదయం టీయో పాలు, మళ్ళీ సాయంత్రం టీయో పాలు. ఇదివరకు అలవాటు కాలేదు పాపం. ఇప్పుడు అందరికీ అది అలవాటు వచ్చింది. నేను కొంచెం చప్పులని తగ్గ పెట్టుకున్నాను. ఇదివరకు అసలు లేదు. టౌన్లో ఉన్న వాళ్ళు టీ అనేవాళ్ళు, ఇప్పుడు టౌన్లో వాళ్ళు కదా ఉదయం తాగుతున్నారు. ఏం కాదు, నోరు కాల్చుకోవడం తప్పితే ఏముంది? ఇప్పుడు చాలా మంది అంటారు టీ తాకపోతే తలకాయ నొప్పి అంటారు. టీ తాకపోతే తలకాయ నొప్పి అంటారు. వాక్యం రాకపోతే వాక్యం వింటే తలకాయ నొప్పి కదా. మళ్ళీ టీ తాకపోతే తలకాయ నొప్పి, వాక్యం వింటే తలకాయ నొప్పి అంటే ఏంటి? ఎంత అలవాటు చేసిందో చూడండి మిమ్మల్ని. దేవుడి కొరకు ఎప్పుడైనా అలవాటు పడ్డారా? ఈరోజు ప్రార్థన బాలేదు, నిద్ర రాలేదని ఎప్పుడైనా అనుకున్నావా? ఈరోజు ఏంటంటే నిద్ర పట్టలేదు, టీ తాగలేదు, అందుకే నాకు నిద్ర రావట్లేదు. అసలు ఒక చుక్క టీ అని డికాషన్ చేసుకుని తాగుతామంట పాపం కొంతమంది. పాలు లేకపోతే డికాషన్ చేసుకుని తాగితే అప్పుడు నిద్ర పట్టుద్ది అంటారు. వాక్యం లేదు, నిద్ర రాలేదని ఎప్పుడైనా అన్నారా? అమ్మాయి ఈరోజు తగ్గించుకున్నాను, చర్మం ఒక్క చెప్పు, కాళ్ళు ఒక్క చెప్పు, ఇంట్లో ఒక్క చెప్పు, శుభ్రంగా 8 గంటలకి పడుకొని నిద్రపోవచ్చు. ఆ శనివారం మళ్ళీ మిగతా రోజుల్లో 10 గంటలకు పడుకునేది. కాబట్టి మొట్టమొదటి చెప్తున్నాను, మీరు కష్టపడవలసింది దేని కొరకంటే క్షయమైపోయే ఆహారం కొరకు కాదు. అంటే మీకు క్లారిటీ వచ్చేసింది కదా. వ్యర్థమైన దాని కొరకు మీ ఆహారము కాని దాని కొరకు మీరేలా రోగాలిచ్చుతారంటే దీని కొరకని ఇప్పుడు మాట్లాడాలి. మీ రోగాలు దీని కొరకు కాదు కష్టం ఇచ్చేది, దీని కొరకు కాదు ఇవ్వాల్సింది. దేని కొరకు ఇవ్వాలంటున్నాడంటే నిత్య జీవము కలుగ చేసేటువంటి అక్షయమైన ఆహారం ఉంది. ఆ ఆహారం కొరకు మీరేం చేయాలంట? కష్టపడాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకు చెప్తున్నారంటే బాగా గమనించండి. ఆహారం కొరకే. ఆహారం ఏంటి అసలు? బైబిల్ గ్రంథంలోకి వస్తే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. జీవాహారము నేనే. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పాలి మీరు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, కరెక్టేనా? నాకు గురించి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మనుషుల గురించి ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? జీవాహారము నేనే. శిష్యులు చెప్తున్నాడు, మీరు వ్యర్థంగా ఎక్కడెక్కడో చూస్తున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, ఎక్కడా లేదు. ఆ జీవాహారాన్ని నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఏమంటున్నాడు? నిత్య జీవం. అదే క్షయమైపోయేటువంటి దాని కొరకు కాదు మీరు కష్టపడాల్సింది. నిత్య జీవము కలగ చేసేది ఏంటిది? అది యేసు ప్రభువే. ఇప్పుడు కష్టపడాల్సింది యేసు ప్రభు కోసమా? ఆయన కోసం. మరి ఎలా కష్టపడాలని? అలా కష్టపడితే మనకేమవుతుంది? ఇప్పుడు దీన్ని కూడా మనం వెళ్దాం, బాగా గమనిద్దాం. బైబిల్ గ్రంథంలోకి వస్తే 6వ అధ్యాయము 51వ వచనం ఒకసారి చదువుతాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమేన్. బాగా నుంచి ఆలోచించండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. వాడు ఎల్లప్పుడూ. మరి ఎలా భుజిద్దాం?
భుజించాలంటే ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు క్షయమైపోయే ఆహారం అనగానే అయ్యా వరి పోస్తాము, వరి పోసిన తర్వాత ఏమవుతుంది తెలుసా, అది కళ్ళం చేసిన తర్వాత ఒడ్లు వస్తాయి, ఒడ్లు మరకెత్తే బియ్యం వస్తాయి, బియ్యం కడిగిన తర్వాత అన్నం వండితే అన్నం అయిపోద్ది, ప్లేట్లో తీసుకొని తింటా. మరి ఇది ఎలా తినాలి, ఆయన ఎలా తినాలి, ఎలా తినాలి చెప్పండి. అసలు ఆయన ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏంది, అసలు జీవాహారం నేనే అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను మీరు అన్నట్టుగా ఏదో అక్కడ ఎక్కడి నుంచి కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎందుకంటే 58 వచ్చిన మాట చదవండి అలాగే. 58 ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. బాగానండి. మీ పితరులు మన్నాని తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? మీ పితరులు ఏం తిన్నారు? మళ్ళా మీలో ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, పరలోకం నుండి దిగి వచ్చినట్టే పరలోకం నుండి మన్నా కూడా వచ్చిందిగా. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఆ పరలోకం నుంచి వచ్చిన మన్నాను తిన్నారుగా, మరి వాళ్ళు ఏమయ్యారు? మరి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరి ఈ ఆహారం తినేవాడు ఏంటంట? చనిపోడు. మీరు అనొచ్చు, ఎందుకు చనిపోవయ్యా, అందరూ చనిపోయాడుగా, ఏది అయినా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చూస్తే ఆదాము చనిపోయా, ఇసాకు చనిపోయా, యాకోబు చనిపోయా, అబ్రహాం చనిపోయా, ఎలీషా చనిపోయా, వీళ్ళందరూ చనిపోయారు కదా, మరి మనం కూడా చనిపోతాం కదా. అంటే నేను అందుకే చెప్పాను మీకు మొదట, బైబిల్ గ్రంథం చెప్తుంది శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, కానీ ఆత్మీయులు ఆధ్యాత్మిక విషయముల మీద మాత్రమే మనసు ఉంచాలి. ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, పరలోకము నుండి వచ్చినటువంటి మన్నా పితరులు తిన్నారు. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం అవుతున్నప్పుడు 40 సంవత్సరములు ఇంచుమించు 60 లక్షల మందికి పైగా మన్నా తిన్నారు. అందరూ అరణ్యం ఏమయ్యారు? రాలిపోయారు. అందరూ అరణ్యంలో రాలిపోయారు. కానీ నేనిచ్చు ఆహారం తినువాడు ఎన్నటికీ చనిపోడు. అసలు ఇక్కడికి అంతలకలు మనం మాట్లాడినప్పుడు ఏమంటున్నాడంటే, ఆయనిచ్చు ఆహారం. ఆహారం ఎవరంట? యేసుక్రీస్తే అన్నాడు. ఇప్పుడు అది ఏంటి అసలు మనం ఆలోచిస్తే, యోహాను సువార్తలోకి వస్తే 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. బాగానండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య, ఎవరైనా? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు అంటే ఏమిటి? వాక్యము. హల్లెలూయా. యేసు ప్రభు అంటే వాక్యము. ఇప్పుడు ఎప్పుడైతే మీరు దేని తినాలంట? వాక్యమును తినాలి. ఎలా తింటామంటే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, నేను త్వరగా ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి మనకి మళ్ళీ అంత క్లారిటీ చెప్పుకుంటూ పోతే మనకు అర్థమైనవి చెప్తాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆమేన్. అక్కడ ఏమంటున్నారు? ఇక్కడ నీ మాటలు నాకేమయ్యాయి? దొరికాయి. ఎక్కడ దొరికాయి? ఎక్కడ దొరుకుతాయి అక్క? దొరికితే ఏం చేయాలంట? భుజించాలి. అందుకే పోయిన వారంలో మీకు స్టార్టింగ్ లో పరిచయం ఒక మాట చెప్పాను, దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. మీరేదో తొందరపాటు వాళ్ళు చెప్తే కుదరదు. దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, ఆకలి కొనిన వారులారా ఆహారం యొద్దకు రమ్మన్నాడు. ఇప్పుడు ఇక్కడ దప్పిక లేకుండా వచ్చిన వాళ్ళకు ఈ యొక్క నీళ్లు ఇచ్చిన వేస్టే, తాగరు. ఆకలి లేనివాడికి అన్నం పెడితే ఏం చేస్తారక్క?
కాలుతుంది అంటాడు మీ పిల్లోడు. అన్నం తింటే నాకు వద్దని కాలుతుంది అంటాడు. మీరు అంటారు అన్నాన్ని కాలుతుంది తిన్నా మీకు దొరకదు అంటాడు. వారికే దొరుకుతుంది ఎప్పుడు. తాగినాడు కాలుతో అన్నాన్ని ఇసిరి నవ్వుతాడు. అంటే అన్నానే కాలుతుంది నువ్వా, రేపు అన్నం లేక చచ్చిపోతే అంత లేదు. వాడు ఎప్పుడు ఏదో 4 వంటకాలు తింటే ఉంటాడు. వచ్చేప్పుడు దొరకదండి. ఎందుకు దొరకదు? ఈ ఆహారం దొరుకుద్ది, కానీ దేవుడిచ్చే ఆహారం దొరకదు. అది ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్. ఇప్పుడు ఇక్కడికి దేవుడి మాటలు వినటానికి వస్తే, బాగా నిడక దేవుడి వాక్యం వినటానికి వస్తే అది మీరు ఏం చేస్తారు? తింటారు. మరి వినటానికి రాకపోతే తింటారు. మరి ఎందుకు తినట్లేదు? ఎందుకు తినట్లేదమ్మా? ఆ మాటలు మాకు ఎలాగలేమంట? ఎలాగలేమంటుంది? రుచిగాలి వంట. ఎలా వంట? రుచిగాలి. వీరు ఏమంటారు తెలుసా? ఇదిగో నేను నీ యొక్క గ్రంథము చుట్ట నాకు దొరికను, అవి నేను తినగా అవి నా నోటికి ఎలా ఉన్నాయంట? తీయగాను, నా కడుపుకి చేదుగాను. నోటికి ఎలా ఉన్నాయంట? మరి కడుపులో పోతే ఎందుకని? ఎందుకని? బాగానండి. తినేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడే మీకు కష్టం. అప్పుడేమంటారు తెలుసా? ఎవరు చెప్పారా? బైబిల్ ప్రకారం నడుచుకోవాలంటే ఊరి వల్ల కాదు. అంటారు. ఏమంటారు? బైబిల్లో ఉన్నంత నడుచుకుంటారు అన్నమాట. ఈ ఊరి వల్ల కాదు, యేసు ప్రభువే. మనమే యేసు ప్రభువుమా, అందుకే అవసరానికి అబద్ధాలు ఆడేయచ్చు. ఒకరోజు ప్రార్థన కూడా పంపలే మనకు పావుపోనా. ఈరోజు నేను ప్రార్థన కాకుండా ఇంటికాడ పడుకొని ఏం కాదు. ఏమనుకున్నారు? బైబుల్ ప్రకారం ఊరండి చేస్తారు, ఊరి చేయలేరు. అంటే ఇప్పుడు ఏమైంది? అపవాది మళ్ళీ మాయ చేసేసింది. ఇలా ఏం చెప్తుందా? అందరూ బైబిల్ ప్రకారం నడుచుకోవడం ఊరి వల్ల కాదు. వీళ్ళు కూడా ఏంటి? ఇదే పట్టుకొని ఆడతారు, కానీ చేయిస్తాను అని ఎవరైనా అంటారా? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో నీ మాటలు నాకేమయ్యాయి? దొరికాయి దొరికాయి దొరికాయి. దొరికితే ఏం చేయాలంట? భుజించాలి. ఇప్పుడు భుజిస్తున్నారమ్మా? భుజిస్తున్నారా? మరి దొరకాలంటే ఏం చేయాలి? దొరకాలంటే ఏం చేయాలి? దొరకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అన్నం బాగండి, అన్నము పళ్ళెంలోకి రావాలంటే ఏం చేయాలక్క? కష్టపడతావు కదా, వేసుకోవాలా, ఉడుకోవాలా? అన్నం పళ్ళంలోనికి రావాలంటే మొట్టమొదటిగా పొలము దున్నాలి. పొలము దున్నిన తర్వాత ఇత్తనం వేయాలి. ఇత్తనం వేసిన తర్వాత సేద్యం చేయాలి. సేద్యం చేసిన తర్వాత అది కొయ్యాలి. కోసిన తర్వాత అలా చేస్తేనే నీ యొక్క ప్లేట్లోకి అన్నం వస్తుంది. మనకేం తెలుసు? ఇంట్లోకి తెచ్చి నవ్వుతుంటే బియ్యం బత్తాలు ఆడు పోసుకొని వండుకుంటారు కాబట్టి వేయాలంటారు. అవి ఆడుతుంది మనకు తెలుసా? ఏ రోజన్నా పొడవనే ఉపయోగిస్తే కదా పాపం తెలిసేది. ఒక రైతు కష్టం బయటకు పడినట్టు తెలిస్తే కదా. ఇప్పుడు పిల్లలు ఏమంటారు తెలుసా? అన్నం ఎక్కడి నుంచి వస్తాయంటే, ఈ యొక్క అన్నం ఏమవుతుందంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తా కూడా వాళ్ళకి తెలియదు పాపం. చాలా మంది పిల్లలు ఉంటారు కదా, చదివిస్తున్నారు కదా మీరు చాలా చోట్ల. ఇక్కడ చదివితే చదువు రాదని విజయవాడ అని లేకపోతే వంగూరు అని మంచి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదువుతున్నారు కదా, మీరు వేసినటువంటిది ఇదేమిటి అని అడుగుతారు. అదేమిటంటే నువ్వు దాన్ని ఎవరైతే చెప్పాలి వాడికి, అది ఎవరైతే వాడికి చెప్పాలి, నువ్వు వాడికి అర్థం కాదు పాపం. వాడికి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఆహారం ఏం కావాలంటే, ఆహారం ప్లేట్లోకి రావాలంటే ఓరకనే కొట్లో పోయి బియ్యం కొనుక్కుంటే రావు. పండించేవాడు కావాలి, రైతు కావాలి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మాటలు కూడా దొరకాలంటే ఎవరు కావాలి? వ్యవసాయదారుడు కావాలి. ఆమేన్. వ్యవసాయదారుడు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మేము దేవుని జత పనివారము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారని కొరింథీ పత్రికలో రాయబడింది. దేవుని వ్యవసాయం చేసేవాళ్ళు కావాలి. ఎక్కడున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు? దేవుని వ్యవసాయం. అందరు ఈ వ్యవసాయం చేయడానికి సరిపోతుంది, ఆ వ్యవసాయం కూడా చేయాలక్క. ఇప్పుడు చూడండి, కాబట్టి మీరు అనుకోవచ్చు, ఇందాక నేను చెప్పాను చూడండి, దేవుని వ్యవసాయం చేయటానికి ఏ రోజున 3 గంటలకు లేసావా? నీ వ్యవసాయం చేయడానికి 2 గంటలకు లేచిన కదక్క. మసక చేయగట్టుకోండి, కప్పర చేయగట్టుకోండి. ఇంకా కోరికలు ఏంటంటే కుయ్యకపోతే నా గంట కుదిపోదాం పా అంటారు. పోయి ఆడుకుంటుంది. ఏడా
ఆడ కూర్చుంటాం, ఆ పొలం గట్టి కూర్చున్నాములే, ఆడ కూర్చుంటామంట. మరి ఈ వ్యవసాయం చేయడానికి ఇంకా టైం కాదా, వెళ్ళి కొట్లా ఇదేమన్నా బడి టైం కావాలంట. పాప మనకి తెలుసా, 7 గంటలు దాటి 8 గంటల మధ్యనే రాదు కొంతమందికి టైం అనేది. బళ్ళే రాసి పెట్టుకుంటారు టైం టేబుల్, నాకు అర్థం కాదు. ఏం టైం టేబుల్ ఇది? ఒకళ్ళు 7 గంటలు, ఒకళ్ళు 7:30, ఒకళ్ళు 8 గంటలు, ఒకళ్ళు 9 గంటలు. ఏం టైం టేబుల్? ఒక 10 నిమిషాల ముందు పోయి ఆడదాన్ని పని చేద్దామని అనుకుంటారా? ఇది నా పని కాదు కదా, వ్యవసాయం కదా. అదే నీ పొలం పని పోయేటప్పుడు, ఆ వ్యవసాయం చేసేటప్పుడు ఏమంటావు తెలుసా, 1 గంట ముందు పోయి కూలీలు వచ్చేలోపు ఒక బారెడైనా వాడతాగా, బారెడ పోయి ఏం చేస్తాం, బారెడైనా పోతాగా. వాళ్ళు ఏమంటారంటే ఏదంటే అబ్బా అక్క ముందే పోయి మనం పోదాం బాబు, వాళ్ళ చూసి నిన్ను చూసి వస్తాను. ఇక్కడ ఏమంటారు తెలుసు, ఏది రాలేదంటే ఇంకా టైం కాదు, నువ్వు పోలే. దేవుని వ్యవసాయం చేసేవాళ్ళు కావాలి. దేవుని వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం ఎప్పుడైతే చేయబడుతుందో అప్పుడు అక్కడ ఏమవుతుందో తెలుసా, ఆహారం పండుతుంది. ఆహారం అక్కడ ఇసిరేస్తే అది తినేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ ఆహారం కొరకు కష్టపడాలి. ఏ ఆహారం కొరకు? ఈ ఆహారం కొరకు కష్టపడాలి. వ్యర్థమైన ఆహారాల కొరకు అది ఇప్పుడు మాట్లాడేది. ఆ జీవాహారం ఏంటంట, ఈ ఆహారం ఏంటంటే అక్షయమైన ఆహారం ఏంటంటే దేవుని వాక్యం. వాక్యం కొరకు కష్టపడాలి. ఎవరు కష్టపడతారు? ఇప్పుడు కష్టపడకుండా ఏం చేసింది అపవాది? సైలెంట్ చేసింది. నీకెందుకు? ఊరేనా పాపము, ఆ అమ్మ అక్క వచ్చి ముందు పని చేస్తుంది, నీకెందుకు ఊరికి లేంది, నీకెందుకు ఊరికి లేదు సార్. ఇప్పుడు అసలు నేను ముందు పోడు. ఇప్పుడు ఇదేమన్నా తెలుసా, నువ్వు నాకెందుకన్నా నేను కూడా బాగున్నాను, మరి నీ పొలంలో పోయినప్పుడు నీకెందుకని అన్నారా? అన్నాబట్టి ఎంత పొందాలి పోతుంటే నేను నా పొలంలో నేను పోతే నీకెందుకమ్మా, జాగ్రత్త నువ్వు చేసుకో. బళ్ళె ఆడ మాట్లాడడానికి బళ్ళె వస్తాయి మాటలు, ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు రాదు జనాలకు? ఈ ఆహారం గురించి అర్థం కాదు జనాలకు. అందుకని బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:19 పెడితే ఒక చిన్న మాట చెప్తుంది, చూద్దాం. ఒక చిన్న మాట, మొదటి తెస్సలోనికీయులకు 5:19. 5:19 అమ్మ జాగ్రత్త అయినండి. 19 ఆత్మను ఆర్పకుడి. ఆమె ఏమంటున్నాడమ్మా? ఆత్మను ఆర్పకుడి. ఆర్పడం అంటే ఇప్పుడు చెప్పాలి, ప్రారంభం చెప్పే కానీ మీరు అందరూ ఆర్పేది ఆర్పారు. ఆర్పడం అంటే ఆత్మను ఆర్పొద్దట. ఆర్పడం అంటే ఒక మనిషి చచ్చిపోతున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? 4 రోజులు కూడి పెట్టకపోతే ఏమవుతుందక్క? బలహీనుడైపోతాడు, కృషించిపోతుంటాడు. బలమైన ఆహారం అప్పు తెచ్చేవాడు మర్చిపోతాడు పెట్టాలంట. మంచంలో ఉంటాడు కూరని మర్చిపోయి చిన్న జబ్బు చేసి ఏంటంటే అప్పు తెచ్చేది మర్చిపెడతాం. బాగుంటే తర్వాత సంపాదించుకోవచ్చు, ఊపిరింటే తర్వాత సంపాదించుకోవచ్చు, ముందు చూద్దాం. అప్పు తెచ్చే మంచి. ఇక్కడ చాలా ఆత్మలు జబ్బులు పడిపోయినాయి. ఏ జబ్బులు అయ్యి? వాక్యం లేని జబ్బు, వాక్యం అనే లేని జబ్బు. ఈ జబ్బులో పడిపోయి బలహీనుడైపోయారు. ఎవరమ్మా? బలహీనుడైపోయారు. ఈ బలహీనుడైన వారిని బలపరచడానికి ఏం కావాలంట? మంచి పదార్థాలు పెట్టమంటున్నాడు. మళ్ళీ అలాంటి పెట్టకూడదు, మంచి పదార్థం కావాలి. మంచి పదార్థం, మామూలు పదార్థం వేరు, మంచి పదార్థం వేరు. రోజు పెట్టి అన్నమే పెడతారమ్మా. పాపం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంతమంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, స్పెషల్ భోజనం పెడతారు. ఎందుకు? గవర్నమెంట్ కూడా ఏం చేస్తా తెలుసా, ఒక గుడ్డు అంటది, లేకపోతే అదేదో పిండి అంటది, లేకపోతే ఏర్శనగ పప్పులని ఇవన్నీ తెచ్చేస్తుంది. ఎందుకంటే బలంగా ఉండాలి, మంచి బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి? ఆ ప్రారంభంలో పెట్టిన ఆహారమే ఈ రోజు కూడా పెడుతున్నాం. ఏమన్నా మారుతుందా? యేసు ప్రభు మన అందరి కోసం వచ్చాడు, బాప్తిసం చేసుకుంటే పాపాలు పోతాయి, పరలోకం పోతాం. ఎంతకంటే ఏమన్నా తెలుసా? ఎంతకంటే ఏమన్నా తెలుసా? అందుకని ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాం ప్రార్థనకు, ఎట్ట పడితే అటు వస్తాం, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం, ఎలా పడితే అలా ఉంటాం. ఏమి నేర్చుకున్నారంటే ఏమి నేర్చుకోవాలా? బలమైన ఆహారం ఈరోజు ఎవరికి కావాలంట? ఎవరికి కావాలి? బాగా ఎవరికి కావాలి? బలహీనులకు. ఆమె
బలహీనుడికి బలమైన ఆహారం పెట్టాలి. బలమైన అంటే ఏంటిది? దేవుని వాక్యములో ఉన్న మర్మాలు బయటికి తీసుకొచ్చే వాళ్ళు కావాలి. ఏది పెడితే పెట్టడం కాదు. మీరు ప్రారంభంలో ఇవి ఉంటారు. ఎన్నప్పుడు ప్రారంభంలో మీరు ఎట్టే చేశారు తెలుసా? మీరు చేస్తుంటే మీ మీద మీకే అసహ్యం వేయాల, చూసే వాళ్ళందరికీ అసహ్యం వేసింది, అట్లా చేశారు. కానీ అదంతా తప్పు, బైబిల్లో అలా లేదని దాన్ని ఛేదించి చిందించి బయటికి తీసుకొస్తే ఇప్పుడు లోకం మొత్తం చేస్తారంటే వాళ్ళని విధి చేస్తామని చెప్పాం. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదని చెప్పుకొచ్చాం. అలా చేయకూడదని చెప్పుకొచ్చాం. అవన్నీ పద్ధతులు కాదని చెప్పుకొచ్చాం. ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు సత్యం నుంచి సర్వసత్యంలోనికి వెళ్తారు. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు పాపాలను ఒప్పింపజేస్తారని చెప్పాం. ఎగిరి గంతులేసి అరిసి కేకలేస్తారని ఎప్పుడు చెప్పరా? నేను ఎప్పుడు చెప్పరా? అలా నేర్పించుకున్న బోధ పాడైపోయింది. అది కాదు కావాల్సింది. ఈరోజు నేటి దినాల వరకు జనాలు అలాగనే తిరుగుతున్నారు లోకాల మీద. ఈరోజు అక్కడికే పోతున్నారు, అయ్యే కావాలంటున్నారు. బలమైన ఆహారాలతో వాళ్ళకి పని లేదు. ఎందుకంటే అపవాది ఈ మాయలో చేసేసింది వాళ్ళు. కాబట్టి నేను చెప్తాను తెలుసా? ఆహారం కొరకంటే మంచి పదార్థాలు ఎందుకు చెప్తున్నానంటే ఆత్మలు ఏమవుతున్నాయి అక్క? ఆరిపోతున్నాయి. ఆత్మలు ఆరిపోతున్నాయి. ఆత్మలు ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అక్క? నూనె పోయాలి. నూనె పోయాలా లేదా? నూనె పోయాలి. ఇప్పుడు నూనె పోయాలంటే ఏం చేయాలి? కొనక్క రావాలి. కొనక్క రావాలంటే నూనెను కొనక్క రావడానికి డబ్బులు కావాలి. అందుకని యెషయా ప్రవక్త ఏమన్నాడంటే, వ్యర్థమైన ఆహారము కాని దాని కొరకు మీరు రోగులు ఖర్చు పెట్టదు, దాచిపెట్టుకోండి. దాని కొరకు ఖర్చు పెట్టారనుకోండి ఎక్కడే పోతాయి. మరి దేని కొరకు ఖర్చు పెట్టాలి చెప్పండి? అక్షయమైన ఆహారం అన్నది మీ కష్టార్జితం. దాని కొరకు కష్టపడండి. 3 గంటలకు లేయండి. లేయద్దని చెప్పడా? లేయండి. గంటతోడి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయండి. చూద్దాం చేతనైతే కుదురుద్దా? నాన్ స్టాప్ గా 3 నెలలు పని ఉంటే నాన్ స్టాప్ గా చేస్తావుగా. అప్పుడప్పుడు చాలా మంది పాపం ముఠాలోనికి వెళ్తారు పచ్చావ పని చేయడానికి. వీళ్ళు ఏమంటారు తెలుసా? 3 నెలలు నిద్రాహారాలు ఏమై అంటారు. 3 నెలలు 2 నెలలు నిద్రాహారాలు. ఎంత కొరకు? 90,000 లక్ష. వచ్చేటప్పుడు ఎంత తెచ్చుకుంటా? ఇంకా 20,000 బాకీ పడ్డామంటారు. ఏం చేశారు? ₹1,00,000 తినొద్దా తాగొద్దా? అంతేనా? నాగాలకని తినటానికని తాగటానికని అన్నిటికీ పోయినా అంటారు. అంటే నేను అడుగుతే మాట్లాడలేదు. కానీ అయితే ఈ ఆహారం మనకు ఎంత కష్టపడుతున్నాం మనం. ఆత్మలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దొరికిన ఆహారాన్ని ఏం చేయాలంట? తినాలి. తినకపోతే ఏమవుతామమ్మా? తినకపోతే ఏమవుతారు? ఇక్కడ చాలా మంది ఆత్మలు ఆరిపోయినాయి. మీరు మాత్రం ఆరిపోవాలని అంటున్నారు. అంత ఎలిగించినా కూడా ఏమవుతుంది తెలుసా? కిరోసిన్ గుడ్లు తెలుసాక? మీకు తెలుసు. తెలియని నువ్వు అన్నట్టు చెప్పండి. తెలుసుగా అందరికీ? ఆ కిరోసిన్ ఇప్పుడు అంత కొవ్వొత్తులు వచ్చినాయి, అంత ఇక కిరోసిన్ గుడ్డు. ఆ కిరోసిన్ గుడ్లోకి ఏం చేస్తా తెలుసా? ఒక ఒత్తి తయారు చేస్తాం. అదే ముతక కొట్టతో ఒత్తి తయారు చేస్తాం. ఆ ముతక కొట్టతో ఒత్తి తయారు చేసిన తర్వాత లోపల కిరోసిన్ ఎక్కువ పోతే దీపం ఎలా ఎలుగుద్ది? బాగా ఎలుగుద్ది. కిరోసిన్ అయిపోయే కొద్ది పైన ఎలుతురేమవుతాక ఎందుకు ఎలుతురు తగ్గిపోతుంది? కింద నూనె అయిపోతుంది. ఇక్కడ జనాల ముఖాలు వాక్యం చెప్తుంటే ఎందుకు కిందకి ఏలబడిపోతున్నాయి? లోపల నూనె తగ్గిపోతుంది. వీళ్ళేమంటారంటే మేము ప్రార్థనకు వచ్చాం. అది కూడా బుడ్డే కాదంట ఎవరన్నా? అది కూడా కిరసనాల బుడ్డే. దాని పేరు కూడా ఏమంటారు? కిరసనాల బుడ్డే. అది ఆరిపోయిన తర్వాత కిరోసిన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒత్తి మాత్రం ఉంటుంది. ఒత్తికి కిరోసిన్ ఉంటుంది. వెలిగేయటము కటికిన పెట్టడం ఆరిపోవడం, కటికిన పెట్టడం ఆరిపోవడం. అట్లా తెలుగుతుంటారు కొంతమంది. అట్లా పడుకోవడం అంతలా మంది తిరుగుతున్నారంటే దీపము లోపల ఉన్న నూనె ఏమైంది? వాక్యం తినట్లా జనాలు. ఇంకా మరి ఏంటంటున్నారు? అపవాది తినకుండా చేసింది. ఇంకా తినేదేమో తింటరా? దొరికే కాడికి వచ్చారు. ఇత్తనాలు వెళ్ళాము. దొరికాలకున్నా కూడా తినకపోవడం అంటే అర్థం ఏమిటి తెలుసా? ఆకలి కాలేదని అర్థమా? ఆకలి కాలేదని అర్థమా? ఆకలి కాకపోవటం కాదమ్మా. ఆకలి కాకపోవటం కాదు. ఆకలి ఎందుకు కాదు? అన్నకు ఆకలేదే. బుడ్డి లోపల ఉన్నటువంటి నూనె అయిపోయిందంటే ఆ నూనె పొయ్యాలంటే ఏం చేయాలి?
పైన మూత ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ హృదయాలను ఓపెన్ చేసి రావాలి దేవుడి మందిరం. అప్పుడు వింటారు మీరు ఆసక్తితో. మూతపడ్డ హృదయాలతో వస్తే ఏం ఉపయోగం ఉందక్క? మూతపడిపోయిన హృదయాలు పాపం. ఇది ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మీ కష్టం దేనికో నాకు ఎప్పుడో తెలుసు. మీరు దేనికోసం కష్టపడతారు? దేనికోసం కష్టపడతారు తెలుసా? రాత్రి పగులు దానికోసమే. అందుకే ఇక్కడ ఉన్నటువంటి చూడండి, బలహీన ఉన్నారు చూడండి. ఏందక్క ఆదివారం ప్రార్థనకు రాలేదంటే ముఖ్యమైన పని అంటే లోపల ఆత్మీయమైంది పూర్తిగా అయిపోయింది. వీళ్ళని లెక్కల్లో వేసుకోవద్దు దయచేసి. ఊరు కొడక చర్చి మెంబర్స్ అని లెక్కలు వేసుకోవద్దు. మన యొక్క చర్చి మెంబర్స్ అని వాళ్ళ లెక్కలు లేరు అసలు. ఎందుకు లేరంటే ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది తెలుసా? అబ్బో వెలుగుతున్నావు 4 రోజులు నువ్వు కూడా ఆరిపోతావు అంటది. ఎంకరేజ్ చేయదు. ఎలిగేదాన్ని ఎక్కిరుతుంది. ఎలిగేదాన్ని ఏం చేస్తుంది? ఎక్కిరుతుంది. అంటే ఎక్కిరుతుంది తెలుసా? ఒక్కసారి ఇంత పెద్దగా ఎలగడం ఆగిపోవటం, ఒక్కసారి ఎలుగుద్ది ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు రెండోది ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం అంటే వాక్యము. ఈ వాక్యము కొరకు ఏం చేయమంటుంది బైబిల్? కష్టపడండి. ఎందుకంటే అదే గ్రంథం మనకి రండి మళ్ళా 55వ అధ్యాయం కంటిన్యూషన్ లో కొత్త చూడండి. అక్కడ నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. ఆమేన్. మంచి పదార్థం అంటే బాగా గమనిద్దాం. బైబిల్ గ్రంథంలోని తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము తీసుకురమ్మా 14వ వచనం ఒకసారి చదవండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆమేన్. నీకు అప్పగించిన ఆ మంచి పదార్థము ఏంటిది? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, లేకపోతే అదే 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండమ్మా. 2 తిమోతి 2:2 నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన ఇనిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. ఏంటంట? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. ఏంటిదంటే ఆయనకు అప్పగించింది బోధ. ఏంటంటే అప్పగించింది బోధ. ఎలాంటిదని చూద్దాం. మళ్ళా గలతీ పత్రిక 2:7 చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగింపబడినో అలాగుననే సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగించబడెను వారు చూసినప్పుడు. ఏంటంటే అప్పగించబడింది అదే సువార్త. ఏంటమ్మా? సువార్త అనే బోధ, వాక్యము. ఈ వాక్యము ఎవరు అప్పగించాడు? దేవుడు అప్పగించారు. ఎవరికి అప్పగించారు? బోధించేటువంటి మనందరికీ. ఆమేన్. ఇప్పుడు నీకు బోధ అప్పగించబడి ఉంటే, ఆ సువార్త నీకు అప్పగించబడి ఉంటే, ఆ సువార్త వరకు నువ్వేం చేయాలంట? కష్టపడాలి. అదే మంచి పదార్థము. మంచి పదార్థం అంటే ఏమనుకుంటున్నారక్క? మీరు అప్పుడప్పుడు నెలకు ఒకసారి, వారానికి ఒకసారి చికెన్ వండుకుంటారు కదా. అబ్బా ఈరోజు మా ఇంట్లో చికెన్ అనుకుంటారు కదా. ఇప్పుడు అనట్లేదు, రోజు తింటారు కాబట్టి. అవును కదా? ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒకసారి చికెన్ అయితే నెలకు 2 నెలలకు ఒకసారి చికెన్ అయితే అంటారు. ఈరోజు మా ఇంట్లో చికెన్, ఏం పని పాట చెప్పని ఇంటికాడకి వచ్చుంటారు. వండుకోవడం, తినడం అయినా చేయడం. ఇప్పుడు ఏముంది? 5 నిమిషాల పని. ప్రత్యేకంగా బండి వేసుకొని పడక మీద పోవడం, తెచ్చుకోవడం, పక్కన కూడా తెలియకుండా వాసన కూడా రాకుండా బండి వేసుకొని తినాలి. అప్పుడైతే చికెన్ వండాలంటే
ముందు నుంచే ప్లాన్ వేయాలి. నాటుకోడిని ఎత్తుక్కోవాలి, ఆ కోడిని పట్టుకోవాలి, అది పట్టుకున్న తర్వాత దాన్ని చంపాలి, అది కాలవాలి, అంత పని. ఇప్పుడు అదేం లేదు కదా. కానీ దేవుని యొక్క మంచి వాక్యం కూడా చాలా కష్టమైనది. సింపుల్ దొరికలేదు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు మామూలుగా మనం చికెన్ తెచ్చుకున్నంటే, ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ తెచ్చుకొని ఊరికి తెలియకుండా వండుకున్నట్టే ఇప్పుడు ఊరికి తెలియకుండా ప్రార్థన చేయడం, కానీ ఊరికి తెలియకుండా ప్రార్థనకు రావడం. ఊరికి తెలియదు, ఎందుకంటే తెలిస్తే ఏమని అనుకుంటారేమో. ఏమనుకుంటారు? దేవుడు నీకు అప్పగించినది అనేకులు ఎదుట నువ్వు సాక్షిగా నిలబడాలి. అందుకొరకు నువ్వు కష్టపడితే ఈ కష్టం వల్ల నీకేమవుతుందంట? పరలోకము, నిత్య జీవము. దీని కొరకు మీరు కష్టపడండి. బైబిల్ చెప్తుంది. దేని కొరకు కష్టపడాలంటమ్మా? నిత్య జీవము కలుగజేసేటువంటి ఆహారం ఒకటి ఉంది. ఆహారం అదే ఏంటిది? సువార్త, దేవుని వాక్యం అనే ఆహారం కొరకు మీరేం చేయాలి? కష్టపడాలి. అంత కష్టపడుతున్నామమ్మా, అంత కష్టపడుతున్నారు. పనికి రాని సీరియల్ చూడటానికి కళ్ళల్లో నీళ్లు పోసుకొని చూస్తుంటారు పాపం. ఏంటంటే ఒక గంట ఇంకా గంటకేదేంది? నువ్వు ఎన్ని రోజులు ఆగినా ఆగదు. అది అంతే. నువ్వైనా ఆగాల్సింది తాగుతే రేపు అయిపోతే ఏంటంటే అంత లేదు. 10 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటుంది. ఎప్పుడు అయిపోద్ది కూడా తెలియదు. మనం పోతాం కానీ అది అయిపోద్దా? మనం అయిపోవాల్సిందే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నిత్య జీవం ఇచ్చేటువంటి ఆహారం దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్ని ఎదజల్లడానికి మీరు కష్టపడండి. ఈరోజు దాన్ని అనేకులకు చెప్పడానికి కష్టపడాలి. దాని కొరకు మీరు ఏమి ఖర్చు పెట్టమంటుందమ్మా? రూకలు. ఇప్పుడు మనుషులు కొద్దిగా ఇబ్బంది అనేది, కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఆహారం కాని దాని వరకానే తినడానికి కష్టపడండి, తినడానికి ఖర్చు పెట్టుకోండి అంటే అందరికి ఇష్టమే కదా. మరి ఇప్పుడేంటి విరుద్ధం వచ్చేసింది బోధ? సత్యమైనది కడుపుకి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. వినటానికి బాగానే ఉంటుంది, కడుపుకి చేదుగా ఉంటుంది. కష్టమైన వ్యర్థమైన దాని కొరకు కష్టపెట్టినంతకంటే వ్యర్థము కానిది ఒకటి ఉంది. నిత్య జీవం ఇచ్చే దాని కొరకు ఎంత మనం ఇచ్చిస్తున్నాం చెప్పండి. ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కడ మాట్లాడాడు కదా, ఇదిగో ఏమంటున్నాడు? నాకు నీ మాటలు దొరకగా నేనేం చేశాను అన్నాడు ఇర్మియా. వాటిని దొరకాలంటే ఎంత చల్లాలిగా? చల్లాలంటే ఊరి ఎంత చల్లాలి? వ్యవసాయం చేసేటువంటి రైతు నేను ఎంత కష్టపడి చేస్తే నాకు నష్టం వచ్చిందని మళ్ళా సంవత్సరం పంట ఇక్కడ మానుకుంటాడక్క వేస్తాను. ఎందుకు తెలుసా? ఒక నమ్మకం, నా పని నేను చేయాలి. ఊరి శాతం నేను చేయకపోతే చాలా మంది ఏమంటారు, నేనున్నా కాబట్టి మీరు బతుకుతున్నారు ఆ టౌన్లలో, లేకపోతే మీరు మళ్ళా తిరిగి కురిగిస్తాడు. అంతే కదా, మనం ఉన్నాం కాబట్టి కదా బతికేది. నిజంగా మీరు అనుకుంటున్నారేమో నువ్వు ఉన్నావు కాబట్టి. అలాగే ఈ రోజు నమ్మిన నువ్వు కరెక్ట్గా దేవుడి పని చేస్తే సర్వలోకానికి ఏమవుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. కానీ అపవాదం ఏం చేసింది తెలుసా? సువార్త ప్రకటించకుండా మీ కష్టార్జితాన్ని వేరే వాళ్ళ ఖర్చు పెట్టేసేసింది. వ్యర్థమైన దానికి మీరు ఖర్చు పెట్టేస్తున్నారు. వ్యర్థమైన వాడి కొరకు మనసులు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరి కొరకు బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే ఒకే ఒక విషయము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. నీ కష్టార్జితం దేనికి? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వు దేని గురించి ప్రయాసపడుతున్నావు? ఆహారం కాని దాని కొరకు నువ్వు కష్టపడటం వల్ల నీకేమి రాదంట? ప్రయోజనం లేదు. వ్యర్థమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడటం వల్ల ఉపయోగం లేదు. అయ్యా, మరి దీని కొరకు మేము కష్టపడితే మాకేంటి ఉపయోగము? ఏం ఉపయోగమో రేపటి కాలం చెప్పుకుందాం. సమయం అయింది కాబట్టి అందరం కూడా తల వంచితే ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలోకి పోతాం. మిగతాది రేపు ఉపయోగంలో మనం చెప్పుకుందాం దాని గురించి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పాదముల వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇదిగో ప్రభా, ఇంతవరకు నీ మాటలు నాతోనూ మా అందరితోనూ మాట్లాడావు తండ్రి. అందుకని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభా, వ్యర్థమైన దాని కొరకు మీరు కష్టపడకుడి, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోగనిచ్చెదరు అన్నారు తండ్రి. అవును ప్రభా, నిత్య జీవం ఇచ్చే ఆహారం నువ్వే తండ్రి. నిత్య జీవం నీలోనే ఉంది ప్రభువా. నీవిచ్చే ఆహారం తండ్రి శాశ్వత జీవమునికై తండ్రి మాలో నీ ఊరిని నీటి పొగగా ఉంటుంది ప్రభు. ఆ
ఆహారం కొరకు మేము కష్టపడినప్పుడు తండ్రి మా జీవితాలు వెలుగుమయంతో మారబడతాయన్నావు తండ్రి. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారం తండ్రి మేము ప్రభా లోకం కొరకు కష్టపడకుండా, లోకంలో వ్యర్థమై నశించిపోయేదాన్ని కొరకు కష్టపడకుండా ప్రభా నీవు ఇచ్చినటువంటి నిత్య జీవం కొరకు కష్టపడే భాగ్యం నాకు మా అందరికి దయచేయమని అడుగుతూ ఇంతవరకు చెప్పబడిన మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఆహారం దొరకక ఎంతో మంది ఏడుస్తున్నారు ప్రభా. వారికి నీ ఆహారంను పంచిపెట్టే భాగ్యం మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ సంఘానికి ఆ భాగ్యం అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే ప్రభా అనేక ప్రాంతాల వరకు ఆహారం ఖర్చు పెట్టమని, ఆహారం పంచిపెట్టమని తండ్రి వారి కష్టార్జితాన్ని వ్యయపరుస్తున్నారు, వారందరిని తృప్తిపరచండి ప్రభా. వారందరినీ సంతృప్తి పరచండి ప్రభా. దావీదు మహారాజు అంటున్నారయ్యా, ఇదిగో నీ మాటల వల్ల నాకు సంతృప్తి కలిగి ఉన్నది, నీ మాటలే నన్ను తృప్తిపరుస్తున్నాయన్నావు దేవా. అయ్యా ఈ మాటలు మా హృదయాల్లోనికి వచ్చి ఎంతో మంది జీవితాలు తండ్రి అగాధములను తండ్రి అజ్ఞాతానికి దగ్గరైపోయి తండ్రి నిత్య నాశనానికి సమీపం అవుతున్నాయి దేవా. అలాంటి వారి దగ్గరికి నీ మంచి మాటలను పంపించుటకు కావాల్సిన భాగ్యమును నాకును ఇక్కడున్న మా అందరికీ సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులు నీ భాగ్యమును దయచేసి ప్రభా. నీ మాటలు అనేకులకు తెలియజేసి ప్రభా, అపవాది ఆలోచన ప్రభా అంతము చేసి ప్రభా నీ ఆలోచన ప్రకారం నడుచుకునే కృప దయచేయమని యేసు వారి పరిశుద్ధమైన నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ కన్యన సహవాసము కృణ మనందరి మీదను సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధుల మీదను ఇప్పుడు నీ అన్న సదాకాలముతోనే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభువు అందరికీ వందనాలు.